వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. హరి ఓం తత్సత్. ఈరోజు సంక్రాంతి పండుగ చాలా విశేషముగా ఆనందకరముగా జరుపుకునేటువంటి పండుగ. ఇంటెల్లపాది పరమానందంతో ఉన్నటువంటి పండుగ. బంధువులు, అల్లుళ్ళు, కూతుళ్ళు అందరూ కూడా కలిసి సంతోషముగా చేసుకునేటువంటి పండుగ. హైందవ సంస్కృతిలో చాలా పండుగలు వస్తూ ఉంటాయి. ప్రతి పండుగకు ఒక కారణం మనం గమనిస్తాం. ఇప్పుడు వినాయక చవితి అనేటువంటిది ఏంటంటే వినాయక స్వామికి గణాధిపత్యం ఇవ్వటం కారణముగా ఆ స్వామిని సేవించినట్లయితే ఆ భూత గణములు మన మీదకు రాకుండా చూసుకుంటాడు అనే ఉద్దేశంతో స్వామివారిని మనం ఆ పూట ఆరాధిస్తాం. అట్లనే దీపావళి పండుగ జరుపుకుంటున్నాము అని చెప్పినంటే దానికి విశేషం ఏమిటని చెప్పినంటే నరక వధ. లోక కంటకుడుగా ఉన్నటువంటి నరకాసురుడు అందరిని బాధించటము, వేధించటము, హింసించటము, ఈ విధముగా చేసేటువంటి నరకుణ్ణి మరి కృష్ణ పరమాత్మ సంహరించాడు. కాబట్టి దాని ద్వారా ఆ పూట అందరూ కూడా దీపములు వెలిగించి చాలా ఆనందంగా సంతోషంగా జరుపుకునేటువంటి పండుగ. ఈ ప్రకారముగా అన్నింటికి కూడా ఒక విశేషం ఉంటుంది. దాన్ని అనుసరించి పండుగ చేసుకోవడం లాంటి విధానము ఉంటుంది. మరి సంక్రాంతి పండుగ పెద్ద పండుగగా విశేషముగా జరుపుకుంటున్నామని చెప్పనంటే ఏమిటి కారణం అని చూసినట్లయితే ఇప్పుడు ఉత్తరాయణం ఆరంభమవుతుంది, దక్షిణాయనం వెళ్ళిపోతుంది, ఉత్తరాయణం ఆరంభమవుతుంది. అందుచేత దాన్ని విశేషముగా జరుపుకునేటువంటి పండుగ. అయితే ఉత్తరాయణం వస్తే ఏమిటయ్యా అని చెప్పని, ఉత్తరాయణంలో పోయినట్లయితే మోక్షం వస్తుంది అనేటువంటి విధానం. పుణ్యకాలం, ఉత్తరాయణం అంటే పుణ్యకాలం. పితరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి దక్షిణాయన కాల పర్యంతం వరకు స్వర్గలోకం ద్వారాల దగ్గర వాళ్ళు కాసు కూర్చుంటారు. ఉత్తరాయణం రాగానే స్వర్గ ద్వారములు తెరవబడతాయి. కాబట్టి మన పితరులందరూ కూడా స్వర్గలోకంలోకి ఈ రోజున ప్రవేశించే విధానం. అట్లనే వైకుంఠ వాసుని ఆరాధించేటువంటి వైష్ణవ భక్తులు కూడా వాళ్ళందరూ మరి శ్రీమన్నారాయణుని వైకుంఠ ద్వారం దగ్గర ఉంటారని చెప్పేసి అని. ఉత్తరాయణం వచ్చింది కాబట్టి, పుణ్యకాలం వచ్చింది కాబట్టి వైకుంఠ ద్వారములు తెరవబడతాయి. దాని ద్వారా వాళ్ళు కూడా వైకుంఠంలో ప్రవేశించే విధానము. ఎవరైతే ఈ కాలములో దేహము సాలించి పోతారో అలాంటి వారికి కూడా ఉత్తమ గతులు లభ్యమవుతాయి, పుణ్యగతులు లభ్యమవుతాయి, మోక్షం సిద్ధిస్తుంది. అందుచేత ఇది మోక్షాన్ని ఇచ్చేటువంటి కాలం గనుక పుణ్యకాలం. కాబట్టి పుణ్యకాలం ఆరంభం అవ్వడం కారణముగా మనం ఈ రోజున పండుగ జరుపుకోవడం అనేటువంటి విషయాన్ని చక్కగా చేసుకుంటూ ఉన్నాం. సరే, పండుగ అనే వాతావరణం అందరిలో కూడా వస్తుంది. పిండి వంటలు బ్రహ్మాండముగా చేసుకోవటం, కొత్త బట్టలు ధరించడం, ఆనందముగా సంతోషం గిరింతలు కొడుతూ ఆహ్లాదకరంగా చేసుకునే విధానం ఉంటుంది. కానీ దాంట్లో ఉన్నటువంటి అర్థములు, పరమార్థములు అంత లెక్క ఎవరో కూడా ఆలోచన చేయరు. ఏదో పండుగ, సంక్రాంతి పండుగ వచ్చింది కాబట్టి ఈ పూటంతా హాయిగా ఆనందంగా సంతోషం గడపాలి, ఈ 3 రోజులు బాగా సంతోషం గడపాలి, పిండి వంటలు బ్రహ్మాండంగా చేసుకోవాలి, తినాలి అనే ఒకానొక భావ విధానము అంతవరకు ఆగిపోవటమే తప్ప దాంట్లో ఉన్నటువంటి పరమార్థాన్ని గుర్తించే విధానముగా చాలామంది ప్రయాణం చేయరు. అందుచేత మరి ఇక్కడ చూసినట్లయితే ఆ సూర్యుడు మరి రాశి మారే విధానం నాడు సంక్రమణ, సంక్రాంతి. క్రాంతి అంటే వెలుగు. ఈ ఉత్తరాయణం ఆరంభమైనప్పటి నుంచి సూర్య భగవానుని వేడి బాగా పెరుగుతుంది. దక్షిణాయనంలో మందంగా ఉంటుంది వేడి. ఎందువల్ల దక్షిణ భాగంలో ఆయన ప్రయాణం చేస్తాడు కాబట్టి సూర్య భగవానుని కిరణములు వేటవాలుగా భూమిని చేరతాయి. కాబట్టి ఈ భూమి మీద అంత వేడి ఉండదు, అందువల్ల చల్లగా ఉండే వాతావరణం. కాబట్టి దక్షిణాయనం అంతా కూడా వర్షములు, శీతలము, చలికాలము, వర్షాకాలం, శీతాకాలముతో సాగే విధానము దక్షిణాయనము. కాబట్టి ఆ కాలంలో చెట్లన్నీ కూడా బాగా చిగురిస్తాయి,
పుష్పిస్తాయి. బ్రహ్మాండంగా రమణీయంగా శోభాయమానముగా ఉండే విధానం దక్షిణాయనం అంతా కూడా ఉంటుంది. అందరూ కూడా శీతల వాతావరణం కాబట్టి సంతోషంగా గడిపే విధానము, ఉత్పత్తి విధానం అంతా కూడా ఈ శీతాకాలంలో బ్రహ్మాండంగా జరిగిపోయే విధానం. ఇక దక్షిణాయనం గనక వచ్చిందా అంటే ఉత్తరాయణం వచ్చిందా అని చెప్పనంటే ఉత్ అంటే పైకి, ఉత్ ఊర్ధ్వం అని చెప్పని అంటారు. అనగా దక్షిణం వైపు పయనించేటువంటి సూర్యుడు ఇక ఉత్తరం వైపుకి అయిన ప్రయాణం కొనసాగిస్తాడు. ఇక నడినెత్తికి సూర్యుడు ఇచ్చేస్తాడు. ఇక ఆ విధంగా వచ్చే కొద్దీ వేడి బాగా పెరుగుతుంది భూమి మీద. ఇక వేడి పెరగటంతో మరి చిన్న చితక ఉన్న చెట్లన్నీ కూడా గోయింద కొడతాయి. కాబట్టి ప్రకారముగా తీక్షణ స్థాయిలో సూర్యుడు బాగా ప్రకాశించి ఈ భూమి మీద ఉన్నటువంటి జలాలన్నీ కూడా ఆకాశంలోకి తీసేసుకోవడం జరుగుతుంది. అట్లా గ్రీష్మ ఋతువు బాగా అనగా యొక్క మరి ఎండ బాగా పెరగటం కారణముగా వేడి భూమి మీద బాగా పెరుగుతుంది. ఇది ఉత్తరాయణంలో జరిగేటువంటి విధానము. 6 నెలలు ఉత్తరాయణము, 6 నెలలు దక్షిణాయనముగా చెప్పేటువంటి మాట. అయితే దక్షిణాయనంలో పోయినటువంటి వారు తిరిగి మరలా జన్మకు వస్తారు అని చెప్పని, ఉత్తరాయణంలో పోయినటువంటి వారు తిరిగి మరలా జన్మకు రారు అని చెప్పనేటువంటిది కూడా ఉన్నది. అందుచేత ఈ 2 కాలములు ఉత్తరాయణము, దక్షిణాయనము. కాబట్టి కాల విధానములోనే మరి మోక్షం వచ్చే విధానముగా ఉన్నట్లయితే, ఆ మాట చెప్పినట్లయితే శాస్త్రం సాధన నిరర్ధకం అయిపోతాయి. ఉత్తరాయణంలో పోతే మోక్షం వస్తుంది, దక్షిణాయనంలో పోతే మోక్షం రాదు అనేటువంటి మాటగా కాలమే మోక్ష విధానం నిర్ణయించేదిగా ఉన్నట్లయితే ఏమి ఇక మరి జ్ఞానం అవసరం లేదు, ధ్యానం అవసరం లేదు, ఏ విచారణ అవసరం లేదు. ఉత్తరాయణం వచ్చిందా, తుష్టిగా భోంచేశామా, వెళ్ళిపోయామా, మోక్షం వచ్చేసేసింది, సులభంగా వచ్చే విధానం అయిపోతుంది. అయితే మరి ఉత్తరాయణంలో పోతే మోక్షం అని చెప్పి అంటున్నారు కదా. భీష్ముడు కూడా దక్షిణాయనం పోయేదాకా ఉండి ఉత్తరాయణంలో ఆయన దేహం సాధించాడు, ఆయన మోక్షానికి వెళ్ళాడని చెప్పిన మాట కూడా చెబుతూ ఉంటారు. మరి ఈ మాటగా చెప్పినట్లయితే ఇక నా కాలమే మోక్షానికి కారణం అనేటువంటి విషయంగా చెప్పాల్సి వస్తుంది. దక్షిణాయనంలో పోయారా వాళ్ళకి మోక్షం లేదు, ఉత్తరాయణంలో పోతే మోక్షం వస్తుందని చెప్పి అన్నట్లయితే ఇక్కడ ప్రమాదం వస్తుంది. ఏమిటా ప్రమాదము అని చెప్పనంటే, తపస్సు చేసేవాళ్ళు, ధ్యానం చేసేవాళ్ళు, జ్ఞాన మార్గంలో పయనించేటువంటి బ్రహ్మవేత్తల సహితం వారు చాలామంది దక్షిణాయనంలోనే వాళ్ళు దేహం సాలించి వెళ్ళిపోయారు. కాబట్టి వాళ్ళకి మోక్షం అనే విషయం చెప్పే అవకాశం ఉండదు. ఇక లోకంలో అన్యాయముగా, అక్రమాలుగా, రౌడీయిజంగా అనేక రకాలుగా పాపాలు చేస్తూ జీవించేటువంటి వాళ్ళు చాలామంది ఉత్తరాయణంలో పోయిన వాళ్ళు ఉంటారు. కనుక వాళ్ళకి మోక్షం అనే విషయం చెప్పాల్సి వస్తుంది. ఇక ధ్యానం చేసి, జపం చేసి, యోగం చేసి అన్ని నిరర్ధకమైపోతాయి. ఎందుకంటే కాలమే మోక్షాన్ని ఇచ్చేదిగా ఉన్నప్పుడు ఉత్తరాయణ కాలమే మోక్షం ఇచ్చేట్లుగా ఉంటే, దక్షిణాయనంలో మోక్షం వచ్చే విధానం లేనట్లయితే ఇక వాళ్ళు ఎట్లయినా జీవించవచ్చు, ఈ విధంగానే జీవించవచ్చు. ఉత్తరాయణం వచ్చిందా, దృష్టిగా భోంచేశారా, దేహం సాలించారా, మోక్షానికి పొందారా, సులభంగా ఉన్న పని కదా. కాబట్టి ప్రమాదం వస్తుంది. కాబట్టి దీంట్లో ఒక పారమార్థిక అంశాన్ని మనం అన్వేషించాల్సి ఉంటుంది. ఉత్తరాయణము, దక్షిణాయనం యొక్క సంబంధ అంశాన్ని మనకి భగవద్గీత 8వ అధ్యాయంలో దర్శించవచ్చు. యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాత యాంత్యతం కాలం వక్ష్యామి భరతర్షభ. అర్జున వక్ష్యామి, నీకు చెప్తూ ఉన్నానని చెప్పిన అన్నాడు. యత్ర కాలేతు అనావృత్తిం, ఏ కాలములో ప్రయాణం చేసినట్లయితే అనావృత్తిం తిరిగి వచ్చే విధానం లేకుండా ఉంటుందో, ఆవృత్తిం చైవ యోగినః, మళ్ళా ఏ కాలంలో ప్రయాణం చేసినట్లయితే తిరిగి జన్మకు వచ్చే విధానం ఉంటుందో, ప్రయాత యాంత్యతం కాలం వక్ష్యామి, అట్టి ఆ కాల సంబంధమై ఉన్న విషయాన్ని నీకు ఇక్కడ చెప్పబోతున్నాను అని చెప్పిన స్వామివారు 8వ అధ్యాయంలో ఉత్తరాయణము, దక్షిణాయనము యొక్క అంశాలు ఎక్కడ చెప్పటం జరుగుతుంది. ఏమి కాబట్టి ఉత్తరాయణంలో ప్రయాణం చేసిన వాళ్ళు మోక్షానికి పోతున్నారు, దక్షిణాయనంలో ప్రయాణం చేసిన వాళ్ళు తిరిగి మరలా జన్మకు వస్తున్నారు అనేటువంటి మాటగా చూసినట్లయితే, దీంట్లో ఈ ప్రయాణ విధానము 2 రకములుగా ఉన్నది. ఒకటి ఈశ్వర ఉపాధిలో జరిగేటువంటి ప్రయాణం ఒకటి, రెండవది జీవుని దేహములో జరిగేటువంటి ప్రయాణం ఒకటి.
మనం భావించేటువంటిదంతా కూడా ఈశ్వర శరీరంలో జరిగేటువంటి ప్రయాణం. ఎందుకంటే లోకంలో ఇద్దరు ఉన్నారు పురుషులు. ద్వావిమౌ పురుషౌ లోకే చరశ్చాక్షర ఏవ చర సర్వాణి భూతాని కూటస్థః అక్షరః ఉచ్యతే. అస్మిన్ లోకే ద్వా పురుషౌ స్థౌ, ఇద్దరు పురుషులు ఉన్నారని చెప్పి అన్నాడు. క్షర పురుషుడు, అక్షర పురుషుడు. అక్షర పురుషుడు ఈశ్వరుడు, క్షర పురుషుడు జీవుడు. అందువల్ల అక్షర పురుషులకు ఈశ్వరునికి ఈ పంచభూతాత్మికమై ఉన్న విశ్వమంతా ఆయన దేహం. క్షరపురుషుడుగా ఉన్నటువంటి జీవునికి ఈ పంచభూతాత్మికమై ఉన్నటువంటి ఈ దేహం ఆయనకి, ఈ యొక్క పంచభూతాత్మిక శరీరము ఆయన దేహం అవుతుంది. ఈ దేహము పంచభూతాత్మికమే, ఈ విశ్వదేహము పంచభూతాత్మికమే. ఇక్కడ పంచభూతాలు, ఇక్కడ పంచభూతాలే ఉన్నాయి. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం అవి పంచభూతాలు. అట్లా ఈ దేహంలో కూడా పంచభూతాలు ఉన్నాయి. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం ఈ దేహంలో కూడా ఉన్నాయి. పాంచభౌతికమైన భవనంబు దేహంబు అని భాగవతం చెప్పేమాట. పాంచభౌతికమైన పంచభూతాత్మికముతో చేయబడ్డటువంటిది ఈ దేహం. ఈ శరీరంలో పృథివీ సంబంధ అన్నాదులు ఉండాలి, జల సంబంధ నీరు ఉండాలి, అగ్ని సంబంధ వేడి ఉండాలి, వాయు సంబంధ శ్వాస గాలి ఉండాలి, ఆకాశ సంబంధ ఖాళీ భాగము ఉండాలి. ఈ ఐదింటితో చేరి ఉన్నటువంటిది ఈ దేహము. ఈ దేహము పంచభూతాత్మికమే, ఆ దేహము పంచభూతాత్మికమే. అదేమో ఈశ్వరుని ఉపాధి, ఇదేమో జీవుని ఉపాధి. కనుక రెండు ఉపాధులలో కూడా ఉత్తరాయణము దక్షిణాయనం రెండు ఉన్నాయి. అందుచేత ఇక్కడ ఈశ్వర ఉపాధిలో జరిగేటువంటి ఉత్తరాయణము దక్షిణాయనము ఆ రెండు కూడా ఈశ్వరునికి సంబంధించి ఉన్నటువంటి అంశములు. అట్లనే జీవుని యొక్క దేహంలో జరిగేటువంటి ఉత్తరాయణము దక్షిణాయనము ఈ రెండింటి యొక్క ఫలితములు జీవునికి వర్తించేటువంటి అంశములు ఏవి. అందుచేత ఇక్కడ ఈశ్వర శరీరములో చెప్పినప్పుడు ఆయనకు 6 నెలలు ఉత్తరాయణము, 6 నెలలు దక్షిణాయనము. ఈ రోజు నుంచి ఆరంభమయ్యేటువంటి కాలం ఉత్తరాయణం ప్రయాణము అని చెప్పని. అంటే ఈశ్వర శరీరములో ఉన్నటువంటి సూర్యుడు ఆయన మరి ఎంతకాలంగా దక్షిణం వైపు ప్రయాణం చేసేటువంటి విధానము ఉండటం కారణముగా ఆయనకు దక్షిణాయన కాలము 6 నెలలు. ఇక్కడి నుంచి సూర్యుడు ఉత్తరాయణంలో ప్రయాణం చేసే విధానములో 6 నెలల కాలం పాటు ఆయనకు సంబంధించినటువంటి ఉత్తరాయణము అని చెప్పనేటువంటిది అర్థం. కాబట్టి ఇక్కడ మనలో ఏమిటని చెప్పనంటే సూర్యుడు బుద్ధిర్గరతి సూర్య అని చెప్పని అంటారు. కనుక మనలో ఉన్నటువంటి సూర్యుడు బుద్ధి. ఈయన మరి బోధ కిరణములతో, నిశ్చయ భావాలతో, బోధ కిరణాలతో ప్రకాశమానముగా ఉన్నటువంటి సూర్యుడు బుద్ధి. బుద్ధిరిగ్రతి సూర్య చంద్రమా మనసో జాత. మనసేమో చంద్రుడు, బుద్ధి ఏమో సూర్యుడు అని చెప్పిన అర్థం. అందుచేత మనలో ఎప్పుడు ఉత్తరాయణము అని చెప్పనంటే ఎవరైతే జిజ్ఞాస కలిగి, ముముక్ష భావన కలిగి, మోక్షేచ్ఛ భావన కలిగి గురువులను ఆశ్రయించి బ్రహ్మ విద్యను అధ్యయనం చేసి వారి ద్వారా బ్రహ్మోపదేశమును పొంది మనస్సుని నివృత్తి మార్గములో పయనింపజేసే విధానముగా ఏ పూట ఆరంభం చేయబడుతుందో ఆనాడు ఆయన శరీరములో ఉత్తరాయణం అనేటువంటిది ఆరంభం చేయబడుతుంది. అది కనుక ఉత్తు అంటే పైకి, ఉత్తు అయనం ఉత్తరాయణం, పైకి అంటే ఊర్ధ్వ ప్రయాణం అన్నమాట. అనగా వాని యొక్క మనస్సు నివృత్తి మార్గంలో పయనింప చేయటము అని అర్థం. ఇంతకాలముగా జీవుని యందున్నటువంటి అంతఃకరణం కేవలం దక్షిణం వైపుకి ప్రయాణం చేస్తూ ఉన్నది. ఇక్కడ దక్షిణాయనం అంటే అర్థము దక్షతి పరకార్యం శీఘ్రం కరోతి ఇది దక్షిణ అని చెప్పి అన్నారు ఉత్పత్తిలో. దక్షతి పరకార్యం శీఘ్రం కరోతి. పరకార్యం అంటే పర అంటే నీకంటే వేరుగా ఉన్నటువంటి ఏమిటా ఉన్నాయి అనాత్మ వస్తువులు, స్థూల దేహము, సూక్ష్మ దేహము, కారణదేహము. ఈ మూడింటితో మనం సంబంధం పడి 3 అవస్థలలో సంచారం చేస్తూ ఉన్నాం. స్థూల దేహంతో సంబంధం పడ్డాం, జాగ్రత్త అనుభవాన్ని శీలిస్తూ ఉన్నాం. సూక్ష్మ దేహంతో సంబంధం పడ్డాం, స్వప్నానుభవాన్ని శీలిస్తూ ఉన్నాం. కారణదేహంతో సంబంధం పడ్డాం, సుషుప్తి అనుభవాన్ని పొందుతూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రకారముగా ఈ 3 అవస్థలతో సంబంధం పడి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనేటువంటి 3 అవస్థలలో పరిభ్రమించినంత కాలం ఈ జీవుడు ప్రవృత్తి మార్గంలో పోయిన విధానమే.
ఇది పరకార్యము అన్నారు. దక్షతి పరకార్యం. పర అంటే తనకంటే వేరే ఉన్నటువంటివి మూడు: స్థూల దేహము, సూక్ష్మ దేహము, కారణదేహం. మన యొక్క సంబంధం ఈ మూడింటితోనే ఉన్నది. మనం 100 ఏళ్ల కాలం జీవించడమే కాక మనకున్న సంబంధం ఏంటని చెప్పనంటే, స్థూల దేహంతో సంబంధం పెడతాం, జాగ్రత్త అనుభవాన్ని పొందుతాం. సూక్ష్మ దేహంతో సంబంధం పెడతాం, స్వప్నానుభవాన్ని పొందుతాం. కారణ దేహం సంబంధం పెంచుకుంటాం, సుషుప్తి అనుభవం పొందుతూ ఉన్నాం. 3 అవస్థలే మనకి. 4వదిగా చెప్పేటువంటి యోగ సమాధి లేదు. ఆ యోగ సమాధి అనబడేటువంటిది మోక్ష విధానము. ఆ యోగ సమాధిని పొంది ఉన్నటువంటి వారు తత్వవేత్తలు, బ్రహ్మవేత్తలు, యోగులు, లక్ష్మణార్యులు, రమణ భగవానులు, వివేకానంద, రామతీర్థ, మలయాళ స్వాములు, చిన్మయానంద స్వాముల వారు, రమణ భగవానులు, ఇట్లాగా వాళ్ళందరూ కూడా నివృత్తి మార్గంలో పయనించినటువంటి వారు కాబట్టి వాళ్ళు ఊర్ధ్వగాములై పయనించి వాళ్ళు బ్రహ్మప్రాప్తిని పొందగలిగారు. అందుచేత ఇది ఉత్తరాయణం కింద వస్తుంది. ఈ ఉత్తరాయణం యొక్క ప్రయాణం కొద్ది మంది లోకంలో చేస్తారు. అందరూ చేసే అవకాశాలు ఉండవు. అవకాశం లేకపోవటం అంటే అర్థము, విషయం తెలియదు. మానవుడు ప్రకృతి పరంగా సంబంధం పడి ఉన్నాడు. పుట్టుకతో ఎవరికి ఆత్మజ్ఞానం రాదు. నేను దేహం అంటాడే తప్ప నేను బ్రహ్మం అని చెప్పి అన్నాడు కదా. నేను బ్రహ్మము అనేటువంటి మాట ఎప్పుడు వస్తుంది మనిషికి? ఎప్పుడు ఆ భావన వస్తుందని చెప్పని మహాత్ములను ఆశ్రయించి తత్వశాస్త్రాధ్యయనం చేసినప్పుడు నేను దేహం కాదు, నేను ఆత్మను అనే భావన ఆనాడు వస్తుంది. కనుక గురువులను ఆశ్రయించినంత వరకు, తత్వశాస్త్రాధ్యయనం చేయనంత వరకు మనిషిలో ఉండే భావన నేను దేహము అనే భావనే ఉంటుంది. కనుక అట్టి దేహ సంబంధ భావాలు కలిగి కేవలం ఈ త్రివిధ అవస్థలలోనూ సంచారం చేస్తూ ఉంటాడు తప్ప 4వదగు యోగ సమాధిని పొందే విధానం రాదు. అది రావాలంటే నివృత్తి మార్గంలో పయనించాలి. అందుచేత అందరి యొక్క ఆ బుద్ధి అనేటువంటిది, అంతఃకరణం ఈ బహిర్ముఖంగా పోతూ ఉన్నది. ఈ బహిర్ముఖంగా పోయేటువంటి అంతఃకరణం 5 వృత్తులు: ప్రమాణ, విపర్యయ, వికల్ప, నిద్ర, స్మృతి, పంచవృత్తయ అన్నాడు పతంజలి. ఈ 5 వృత్తులతో చేరి ఈ వ్యవహార విధానములలో పోయే విధానముగా ఉంది. కాబట్టి ఈ మార్గంలో పోయినంత కాలం దక్షిణాయనంలోనే ఉన్నట్లు. అందరం కూడా ఈ శరీరం దాలిసింది మొదలు ఇంతవరకు మనం ఈ దక్షిణాయనంలోనే ప్రయాణం చేస్తూ ఉన్నాం. 6 నెలలు ఉత్తరాయణము, 6 నెలలు దక్షిణాయనం అనేది ప్రతి సంవత్సరం విధానంలో మారుతూ ఉంటాయి. అదేది? ఈశ్వరుని యొక్క కాలమానములో. కాలస్వరూపుడు ఈశ్వరుడు కనుక విశ్వ జగత్తు యొక్క విధానములో కాలమానమై ఉన్నటువంటి కాలస్వరూపుడు ఉన్నటువంటి పరమేశ్వరుని యొక్క దేహములో జరిగేటువంటివి అక్కడ ఉత్తరాయణము, దక్షిణాయనం తప్ప జీవుని ఉపాధియకు అతని యందు ఈ దక్షిణాయనమే తప్ప ఉత్తరాయణం లేదు. దక్షిణాయనం అంటే ఏం చెప్పుకున్నాం? దక్షతి పరకార్యం శీఘ్రం కరోతి. లోకంలో అందరూ కూడా అనాత్మ సంబంధమై ఉన్న కార్యములు చేయటం అని చెప్పినంటే పరుగులు చేస్తారు, ఆలస్యమే చేయరు. ఈ ప్రకారముగా తనకంటే అన్యముగా ఉన్నటువంటి దేహాదుల యందు అస్తిత్వ భావన కలిగి, ఆ దేహమే నేననే భావన కలిగి, ఆ దేహం యొక్క సంబంధమై ఉన్న భోగాలు పొందటానికి, దేహాన్ని పోషించుకోవటానికి అయి ఉన్నటువంటి వనరులు సమకూర్చుకోవటానికి, ఈ ప్రకారముగా మానవులందరూ కూడా ఆ వైపుకే ప్రయాణం చేస్తూ ఉన్నారు. వ్యవసాయము, ఉద్యోగము, వ్యాపారం ఏదో వాళ్ళకు ఉన్నటువంటి వృత్తులలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. వనరులు సమకూర్చుకుంటూ ఉన్నారు, దేహాన్ని పోషించుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రకారముగా ఈ అనాత్మ సంబంధమై ఉన్న మార్గములో, మిథ్యా సంబంధమై ఉన్న మార్గము, ప్రాపంచ సంబంధమై ఉన్నటువంటి మార్గాలలో విషయములతో సంబంధపడి పోవటం. శ్రోత్రం చక్షుస్పర్శనంచ రసనం ఘ్రాణం ఏవచ అధిష్టాయ మనశ్చాయం విషయాముపసేవతే. నిరంతరము మనం చేస్తుంది ఏమిటి? ఇంద్రియాల సంబంధం పడి బయట ఉన్నటువంటి విషయాలనే ఆస్వాదిస్తూ ఉన్నాము. అంతకాలం మనకి ఉన్నటువంటిది దక్షిణాయనమే, అనగా బయటికి పోయే మార్గం, దిగువకు పోయే మార్గము, దిగువకు పోయే మార్గం. కాబట్టి ప్రవృత్తి మార్గం ఇది దక్షిణాయనమే కలిగి ఉన్నారు. ఉత్తరాయణం ఆరంభం కాలేదు మనకి. జీవుని యొక్క విధానములో ఉత్తరాయణము ఆరంభం కాలేదు. దక్షిణాయనంలోనే నీకు 60 ఏండ్లు వచ్చి ఉండవచ్చు, 70 ఏండ్లు వచ్చి ఉండవచ్చు, 90 ఏండ్లు వచ్చి ఉండవచ్చు.
నువ్వు ఎంతవరకు గురువును ఆశ్రయించకుండగా, బ్రహ్మ విద్యను అధ్యయనం చేయకుండగా, సోహంభావ ధ్యానం గ్రహించకుండగా, శ్వాస మీద నిఘా పెట్టి నివృత్తి మార్గంలో పయనించే విధానం చేయనంత కాలం నీకు 90 ఏళ్ళు వచ్చినప్పటికీ కూడా ఇంతకాలం నీవు దక్షిణాయనంలోనే ప్రయాణం చేస్తున్నావు. లేదు ఉత్తరాయణము. ఏనాడు ఉత్తరాయణం నీకు ఆరంభం అవుతుందా అని చెప్పనంటే ఉత్ అనగా పైకి, ఉత్ అయనం ప్రయాణం అనగా మనసు అనేటువంటిది ఇంతకాలముగా ఇంద్రియాలతో సంబంధం పడి, వాసనలతో సంబంధం పడి, అజ్ఞానంతో సంబంధం పడి, సంస్కారములతో సంబంధం పడి, ప్రకృతితో సంబంధం పడి, విషయాల సంబంధం పడి ఉన్నటువంటి ఈ మనస్సు వీటి నుంచి విడబడి హంస యొక్క ఆశ్రయంలో ఉండి ఇక నివృత్తి మార్గంగా పయనించిన నాడు, ఆనాడు ఏ పూటైతే గురు అనుగ్రహముతో బ్రహ్మోపదేశం గావింపబడి హంస మీద మనసు పెట్టి నివృత్తి మార్గంగా ప్రయాణం ఆరంభం చేస్తావో ఆనాడు నీ జీవితంలో ఉత్తరాయణం ఆరంభం అయినట్లు. ఈ విధముగా ఉత్తరాయణంలో ప్రయాణం చేసే విధానం మనకి ఏనాడైతే వస్తుందో శ్వాస మీద నిఘా పెట్టి నివృత్తి మార్గముగా పోయేటువంటి ప్రయాణంగా ఆరంభం అయిన పూట నీకు ఉత్తరాయణం నీ జీవితంలో జీవుడి విషయంలో ఆరంభం చేయబడ్డట్టు. కనుక ఈ ప్రకారముగా ఉత్తరాయణంలో ఆరంభం మన యొక్క ప్రయాణం ఆరంభం అయినప్పుడు ఏమి ఏర్పడతాయి అనేటువంటి మాటకు ఇక్కడ పరమాత్మ భగవద్గీత 8వ అధ్యాయం 24వ శ్లోకంలో చెబుతున్నమాట. అగ్ని జ్యోతి అహహ శుక్ల షణ్మాస ఉత్తరాయణం తత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మవిద జనాః అన్నాడు. ఎప్పుడైతే నీ మనస్సు చక్కగా హంస యొక్క ఆశ్రయంలో ధ్యానంలో ప్రవేశించావో, ఆ ధ్యానంలో ప్రవేశించినప్పుడు మనసు అనేది సంకల్పాల నుండి పూర్తిగా వేరై హంసతోనే ఉండే విధానముగా ఉన్నప్పుడు ఆ నివృత్తి మార్గంలో పోతున్నప్పుడు ముందుగా నీకు ఏర్పడేటువంటిది ఏంటంటే విశేషణం ఇక్కడ అగ్ని అన్నాడు. ఇది అగ్ని దక్షిణాయనంలో చెప్పేది, మళ్ళీ దాని వేరే శ్లోకం ఉంది, అది 25వ శ్లోకంలో దాంట్లో వస్తాయి. ధూమః రాత్రి తదా కృష్ణ షణ్మాస దక్షిణాయనం తత్ర ప్రయాత గచ్చంతి తత్ర చాంద్రమసం జ్యోతి యోగి ప్రాప్య నివర్తతే అనే శ్లోకాన్ని అక్కడ అర్థం చెప్పుకుందాము. ఇక్కడ నివృత్తి మార్గం మనకు ఆరంభం చేయబడింది కాబట్టి, అనగా గురువు యొక్క అనుగ్రహముతో తత్వశాస్త్రాధ్యయనం చేసిన తర్వాత స్వామివారు అష్టమస్తక సంయోగము చేసి యోగ మార్గాన్ని తెలియజేస్తాడు. ఆ యోగ మార్గము తెలియజేసినప్పుడు నీ మనస్సు ఇంద్రియాల నుంచి వేరు చేసి, సంకల్పాల నుండి వేరు చేసి హంసతో జోడించిన పూట నీకు సంక్రాంతి పండుగ ఆ పూట వచ్చింది. సం అంటే బాగుగా, క్రాంతి అంటే ఎలుగు. ఆనాడు నీవు ఎలుగులోకి ప్రవేశిస్తూ ఉన్నావు. ఇంతకాలం చీకట్లో ఉన్నావు, అజ్ఞానపు చీకట్లో ఉన్నావు, తమస్సు యొక్క చీకట్లో ఉన్నావు. ఈ విధముగా ఉన్నటువంటి విధానములో జీవుణ్ణి ఉద్ధరింపజేసే విధానంలో, జీవుణ్ణి ఉద్ధారకం చేసే విధానములో సంక్రాంతి, క్రాంతి అంటే ఎలుగు, ఎలుగులోకి ప్రయాణం ఈనాడు నీకు ఆరంభమైంది కాబట్టి ఆ పూట నీకు సంక్రాంతి పండుగ నీకు వచ్చినట్లు. మిగతావన్నీ కూడా ఈశ్వరుని యొక్క కాలమానములో వచ్చే సంక్రాంతులు అవి ఎప్పుడూ వస్తూ ఉంటాయి, అనాదిగా వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే సూర్య భగవానుడు దక్షిణం వైపు ప్రయాణం చేసే విధానం ఉంటుంది, ఉత్తరం వైపు ప్రయాణం చేసే విధానం ఉంటుంది. ఇట్లా ప్రయాణం చేసినప్పుడే ఈ కాలమానములో ఋతువుల యొక్క విధానాలు మారుతూ ఉంటాయి. వర్ష ఋతువు కానీ, హేమంత ఋతువు కానీ, ఇవన్నీ కూడా మరి గ్రీష్మ ఋతువు కానీ ఇవన్నీ వచ్చినప్పుడే ప్రకృతి విధానాలలో మార్పులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రకృతి తన అందాలని సంతరింపజేసుకుని రమణీయంగా ఉండే విధానం ఉంటుంది. అది కేవలం ఒక సమిష్టిలో ఈశ్వరుని యొక్క స్థాయిలో, ఈశ్వరుని యొక్క పరిధిలో ఉన్నటువంటి ఉత్తరాయణము దక్షిణాయనము ఆ రెండు కూడా ఈశ్వరుని యొక్క దేహంలో జరిగేటువంటి మార్పులు. ఇక్కడ చెప్పింది ఏమిటి? జీవుని యొక్క దేహంలో జరిగేటువంటి విధానములో ఏనాడు నీకు ఉత్తరాయణం ఆరంభం అంటే ఉత్తనగా పైకి నీ మనస్సు అనేటువంటిది అధహ కిందగా పడిపోకుండగా, విషయాల్లో పడిపోకుండగా, సంసార భోగాదుల్లో పడిపోకుండగా, సంకల్పాలలో పడిపోకుండగా, అజ్ఞానంలో పడిపోకుండగా ఆ మనస్సుని ఈనాడు గురువు యొక్క అనుగ్రహముతో హంస యొక్క ఆశ్రయం ద్వారా ఇక బ్రహ్మం వైపుకి పయనింపజేసే విధానముగా ఆరంభం చేసావు. కాబట్టి ఈ పూట నీకు ఏ పూటను దర్భాసనం వేసి జింక శర్మం వేసుకొని
పద్మాసనం వేసుకుని చిన్ముద్రలు దాలిసి 2 కన్నులు ముకులించి గురు ప్రార్థన చేసి ఆ మనస్సును శ్వాస మీద పెట్టడం చేస్తావో నీకు ఆ పూట ఉత్తరాయణం ఆరంభం అయ్యింది. ఆ రోజు నీకు సంక్రాంతి పండుగ. పండ అంటే బుద్ధి, పండ అంటే జ్ఞానం. ఆ పూట నీకు పండుగ అనేది వచ్చింది అని అర్థం. ఈ ప్రకారముగా మనసు అనేది హంసతో ఆశ్రయించినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ మనకి అగ్ని, జ్యోతి, అహహ, శుక్ల, షణ్మాస. చాలా గొప్ప విషయం ఇది, గమనించాలి. ఎప్పుడైతే మనసు అనేది హంసతో జోడించామో ఏమవుతుంది? అక్కడ అగ్ని అన్నాడు. ఇక్కడ అగ్ని అంటే ఏమి? చక్కగా మనలో ఒక ఆత్మాగ్ని ఏర్పడుతుంది. మన దేహంలో చాలా ఉన్నాయి అగ్నులు. జఠరాగ్ని ఆహారం పచనం చేస్తుంది. నేత్రాగ్ని విశ్వమంతా దర్శింపజేస్తూ ఉంటుంది. మూర్ధాగ్ని అది ఆహారం తిన్నప్పుడు జిడ్డు అంటకుండగా అది కాపాడే విధానం ఉంటుంది. దేహమంతా ఉండే అగ్ని సామాన్యాగ్ని 98.4 డిగ్రీలు ఏదో ఉండాలని చెప్పని అంటారు. పెరిగిన ప్రమాదం తగ్గిన ప్రమాదం కాబట్టి నార్మల్గా ఉండే అగ్ని దేహం అంతా కూడా ఉంటుంది. ఇవి శరీరంలో చేరి ఉన్నటువంటి అగ్నులు. ఇక బయట ఉండే అగ్నులు చాలా ఉన్నాయి. బడబాగ్ని ఉన్నది, తర్వాత మరి లోహాన్ని కరగజేసేటువంటి అగ్ని, ఇట్లా లోకంలో చాలా అగ్నులు ఉంటాయి. అందుచేత మనలో చెప్పినట్లయితే మన విశేషముగా ఉండే అగ్నులు జఠరాగ్ని, మూర్ధాగ్ని, నేత్రాగ్ని, దేహమంతా సామాన్యాగ్ని అని చెప్పనంట. రెండవది ఏంటంటే ఆత్మ సంయమ యోగాగ్నౌ అని చెప్పిన అన్నారు. ఆత్మ సంయమనం చేసినప్పుడు కలిగేటువంటి యోగాగ్నౌ, యోగాగ్ని అన్నారు. దాన్నే చెబుతూ స్వామివారి గీతలో బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం. ఆ బ్రహ్మాగ్నౌ, ఇందువల్ల బ్రహ్మ మార్గంలో పయనిస్తున్నావు కాబట్టి లోన కలిగేటువంటి ఆ యొక్క ధ్యానం ద్వారా కలిగేటువంటి బ్రహ్మాగ్ని, ఆ బ్రహ్మాగ్నిలో సమస్త కర్మలు కూడా దగ్ధం చేయబడతాయి. యథైధాంశ సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణం భస్మసాతు అని స్వామి చెప్తాడు. యథా ఏధాంసి, బాగా మండేటువంటి యొక్క అగ్నిలో కట్టెలు వేసినట్లయితే ఎట్లా కట్టెలు భస్మసాత్ బూడిదిగా చేయబడతాయో, అనాదిగా చేరి ఉన్నటువంటి కర్మలు, అనేక జన్మలుగా వస్తున్నటువంటి కర్మలు, అనేక జన్మలకు హేతువుగా ఉన్న కర్మలు అవి అంత తేలిగ్గా పోయేటువంటివి కావు. కనుక సూక్ష్మ దేహంలో నిక్షిప్తం చేసుకున్నాం సంచిత కర్మ. మనం కొత్త వాళ్ళమా? మనం చాలా పాత వాళ్ళం. అనేక దేహాలు ధరిస్తూ వస్తూ ఉన్నాం. ఉండి ప్రాణియుగములు జన్మించు అన్నాడు వేమన. అందువల్ల అనేక జన్మలుగా పరంపరగా వచ్చేటువంటి జీవుడు ఆయా శరీరాలలో కర్మ సంపాదించుకుంటున్నాడు, మూటలు కట్టుకుంటున్నాడు, సూక్ష్మ దేహంలో పడేసుకుంటూ ఉన్నాడు. ఇట్లా సంచిత కర్మ బాగా పెరిగిపోయింది. ఆ కర్మంతా మనం అనేక దేహాల ద్వారా సుఖ దుఃఖాలుగా అనుభవించాలని చెప్పినంటే సాధ్యం కాని విషయం. ఆ కర్మ అనుభవించక తప్పదు. ఎవరికి ఇచ్చే అవకాశము లేదు. గోదానం చేస్తానంటే నాకు ఇయ్యి అంటాడు, భూదానం చేస్తానంటే నాకు ఇయ్యి అని చెప్పినాను, బంగారు దానం చేస్తానంటే నాకు ఇయ్యి అంటాడు, కన్యాదానం చేస్తానంటే నాకు ఇయ్యమంటాడు, పాపం దానం చేస్తానంటే నాకు వద్దంటాడు. అందువల్ల లోకంలో ఎవడూ కూడా పాపాన్ని తీసుకోడు. మరి ఆ పాపం ఏం కావాలి? అనుభవించాల్సిందే. అనేక జన్మలుగా ఉన్న పాపం, ఎవరు చేసుకున్న పాపం అనుభవించాల్సిందే. కాబట్టి అనేక దేహంలో ధరించి ఆయా శరీరాలలో సుఖము దుఃఖాల రూపకంగా పుణ్యపాపాలను మనం అనుభవించాల్సి వస్తుంది. అట్లా అనేక దేహాలు ధరించి ఆ దేహాలలో సుఖరూపకంగా దుఃఖరూపకంగా పుణ్యం పాపాన్ని చేయింపజేసుకుంటా అని చెప్పి అనుకున్నట్లయితే కూడా అది కుదిరే వ్యవహారం కాదు. ఎందుకు? ఆయా దేహాలను అనుభవించే కర్మ 10%, మళ్ళా సంపాదించుకునే కర్మ ఆగామి కర్మ 90% వచ్చాయి. ఏడ తరుగుతుంది? మన ఊరుకోంగా పుట్టిన తర్వాత వ్యాపారం పెట్టిన వాడు ఎట్లా పెడతాడు? 10 రూపాయలతో వ్యాపారం స్టార్ట్ చేస్తాడు, 100 రూపాయలతో లాభాలు లాగుతూ ఉంటాడు. అది లోకంలో ఉన్న విధానము. అట్లా మన యొక్క జన్మ కూడా 10 రూపాయలతో స్టార్ట్ చేస్తాం, ఇంకా 90 రూపాయల కర్మని సంపాదించుకుంటూ ఉన్నాం. సంపాదించే విధానంలో మన తోడుగా ఉంటాయి కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరం, ఈర్ష్య, ద్వేషం ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వాటిని ముందేసుకుంటాం, కర్మలు ఆచరిస్తూ ఉంటాం. ఘోరాలు చేస్తాం, నేరాలు చేస్తాం, అపకారం చేస్తాం, అన్యాయాలు చేస్తాం. చేయకుండా లోకంలో ఎవరు ఉండే అవకాశాలు లేవు. ఏదో రకంగా అలాంటివన్నీ కూడా చేయటం జరుగుతూ ఉంటుంది. దాని ద్వారా వచ్చే కర్మలని మళ్ళీ సూక్ష్మ దేహంలో పడుతూ ఉన్నాయి. పోయిందేమో 10%, వచ్చింది 90%. ఎప్పటికవుతుంది మొత్తం కూడా
తీసివేసే అవకాశం లేదు. దేవుడా నీకు ఇస్తానయ్యా తీసుకో మొత్తం నా మోట్లని చెప్పి అన్నావు అనుకో, స్వామి ఏమంటాడు, నాకు అవసరం లేదు. నా దత్తే కస్యచిత్త పాపం నచైవ సుకృతం విభు అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముఖింత జంతవః. జీవుల లోకంలో అజ్ఞానం చేత జ్ఞానం ఆవహింపబడింది కాబట్టి వాళ్ళు మోహితులై మోహభావనతో ఉండి చేసుకుంటూ ఉన్నారు. ఆ చేసుకున్నటువంటివన్నీ కూడా అది వాళ్ళ సొంత సొత్తు, వాళ్ళ సొంత ఓన్ ప్రాపర్టీ. అది నాకెందుకు ఆ ప్రాపర్టీ, నీ ప్రాపర్టీ, నీదే, నాకు అవసరం లేదు. స్వామి చెప్పేసేసాడు, నా ఆదత్తే తీసుకున్నాను, నా ఆదత్తే కస్యచిత్త పాపం సుకృతం. పుణ్యం వద్దు, నాకు పాపం నాకే వద్దు. అయ్యే నీ ఇష్టం రా, పెట్టుకో, మళ్ళా పుట్టు, అనుభవించు. వద్దనుకున్నావా జ్ఞాన మార్గంలో పో, తీసేసుకో. జ్ఞానాగ్ని ద్వారా 2 మార్గాలు నీకు ఉన్నాయి, ప్రవృత్తించ నివృత్తించ. బంధం మోక్షం, ప్రవృత్తించ బంధం, నివృత్తించ మోక్షం. 18వ అధ్యాయం గీత. ప్రవృత్తించ బంధం, ప్రవృత్తి మార్గంలో పోయావు అనుకో, మళ్ళా పుట్టవచ్చు, పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, పిల్లల్ని కనవచ్చు, వాళ్ళ పెళ్ళిళ్ళే చేయవచ్చు, మనలో పడతారు, వాళ్ళని బాగా ఆడియన్స్ అవ్వచ్చు, వాళ్ళకి మన పెళ్ళిళ్ళే చేయవచ్చు, వాళ్ళకి మళ్ళీ పిల్లలు పడతారు, ముందు మనలో పడతారు, వాళ్ళని బాగా పెంచి పెద్ద చేసి వాళ్ళ పిల్లలే చేసి మళ్ళీ వాళ్ళకి పుట్టి బిడ్డలు మళ్ళీ బాగా పెంచి పెద్ద చేసి, ఇదేక వృత్తి ఈ లోకంలో. ఎవరికి జ్ఞానం కలుగుతుంది, ఎవరికి విరక్తి కలుగుతున్నది? కొడుకులకు పెళ్లి చేశారా, మనవాళ్ళు ఎప్పుడు పడతారా అని ఎదురు చూస్తూ ఉంటారు. మనవరాళ్ళు పుట్టారా అని చెప్పినట్టు సంబరం ఈ పెద్దవాళ్ళకి. మళ్ళా వాళ్ళని ఆడించటం అనేది చేస్తారు ఆ పని. ఎందుకంటే అసలు కంటే వడ్డీ ఎక్కువ ప్రీతి అని చెప్పని అంటారు. అందుచేత ఈ వడ్డీల మీద ఎక్కువగా వాళ్ళకి మమకారం ఎక్కువైపోతుంది. ఈ మనవరాళ్ళ మీద పోయి పడటం, వాళ్ళని బాగా పెంచి పెద్ద చేయటం. మళ్ళీ వాళ్ళు ఎప్పుడు పెరిగి పెద్దవాళ్ళు అవుతారా, పెళ్ళిళ్ళే చేసుకుంటారా, మళ్ళీ ఎప్పుడు పిల్లలు అంటారా అని అపేక్ష. అప్పుడు దాకా మేము ఉండాలి, మా బతుకులు ఉండాలి, మా జీవనాలు ఉండాలి. దేవుడా మాకు మళ్ళీ అట్లాగే ఉంచండి. మా బిడ్డలకు బిడ్డలు, బిడ్డలకు బిడ్డలు, బిడ్డలకు బిడ్డలు పుట్టిందాకా ఉంచవయ్యా, ఏం పోయిందని చెప్పి అంటారు. వీళ్ళు కూడా అంత అపేక్షలు ఉంటాయి. కాబట్టి ఈ ప్రకారముగా ఇలాంటి మార్గంలో పోయే ఉద్దేశం నీకు ఉన్నది కాబట్టి ఆ కర్మను ఉంచుకోవాల్సిందే. లేకపోతే మళ్ళీ అలాంటి అపేక్షలు నెరవేరే అవకాశం లేదు కదా. ఒకవేళ వద్దనుకున్నావు అనుకో, నివృత్తి మార్గం, ఉత్తరాయణ మార్గం ఉందగా, అది వెళ్ళిపో నివృత్తి మార్గంలో. అటు వెళ్ళావనుకో బ్రహ్మాగ్నవు బ్రహ్మణాహృతం, మొత్తం కాలిపోతుంది అంతే. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితా జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. వద్దనుకున్నావా జ్ఞానాగ్ని ద్వారా కాల్చి వేసుకో. లేదు మళ్ళా పుట్టే ఉద్దేశం ఉందా, అట్లా పెట్టుంచుకో. ఆ మోక్షంలోకి పోయి ఏం చేస్తామండి, ఒంటరికి అక్కడ ఉండి. మళ్ళా పుడితే స్నేహితులు, మిత్రులు, బంధువులు, పెళ్ళిళ్ళు, పేరంటములు, కొడుకులు, కోడళ్ళు, ముద్దు మనవలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఆ బ్రహ్మంలోకి పోతే మనం ఏం చేస్తామని చెప్పి ఉద్దేశం ఈ లోకంలో 100కి చాలామందికి ఉన్నది. సంఖ్య మీరే చెప్పుకోండి. మోక్షంలో పోయే ఉద్దేశం కొద్ది మందికి, మనుష్యానాం సహస్రేషు. ఏ ఒక్కడికి ఏర్పడుతుందంటే 100కి 90 పైగా ఉన్నటువంటి వాళ్ళకి మళ్ళా పుట్టే ఉద్దేశం ఉంది. కాబట్టి వాళ్ళకి కర్మంత అవసరం. కాబట్టి దక్షిణాయనంలో పోయేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి వాళ్ళు లోకంలో 100కి 90 పైగా ఉన్నటువంటి వారు. ఉత్తరాయణ మార్గంలో, మోక్ష మార్గంలో పయనించే ఉద్దేశం ఉన్నటువంటి వాళ్ళ లోకంలో 100కి ఎంత ఉంటారు చెప్పండి, మీరు చెప్పుకున్న సంఖ్య. అది విధానం. అందువల్ల ఈ దక్షిణాయనంలో ఈ దేహ సంబంధ వ్యవహారంలో, విషయ సంబంధ వ్యవహారంలో, మోహ సంబంధ వ్యవహారంలో, సంసార సంబంధ వ్యవహారంలో, ప్రవృత్తి మార్గంలో మళ్ళా పుట్టాలి, గొప్ప కుటుంబాల్లో పుట్టాలి, గొప్ప భోగాలు పొందాలి, ఉత్తమ లోకాలకు పోవాలి, కామాత్మాన స్వర్గపర జన్మ కర్మ ఫల ప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. భోగైశ్వర్య ప్రసక్తాన, భోగ ఐశ్వర్యములందు ప్రసక్త సక్త ఆసక్తి బాగా ఉంది కాబట్టి మానవులకి. కనుక అవన్నీ కూడా ఆచరిస్తారు. ఉత్తమ లోకాలకు పోవాలి, మళ్ళీ భూలోకానికి వస్తే ఈ ఇంట్లోనే పుట్టాలి. అది చెబుతారు ముందుగానే పెద్దవాళ్ళు కూడా, నాయన మేము పోతున్నామరా, రేపు మీ మనవడు గర్భంలో పుట్టబోతాం కాబట్టి నా పేరు పెట్టుకొని చెప్పి అంటూ ఉంటారు. మోహాలు ఎక్కడికి పోతాయి? కాబట్టి ఈ ప్రకారముగా లోకంలో ఉన్నటువంటి యొక్క మానవ సముదాయము దక్షిణాయనంలో ప్రవృత్తి మార్గంలో పోయే వాళ్ళు ఎక్కువ శాతం ఉంటారా, ఉత్తరాయణం మోక్ష మార్గంలో పోయే వాళ్ళు ఎక్కువ శాతం ఉంటారు? చెప్పండి లెక్కన.
ఎక్కువ శాతం దక్షిణాయనం వైపుకి ప్రవృత్తి మార్గం వైపుకి పోయేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళ విధానములో దక్షిణాయనం ఎట్లా ఉంటుంది చెప్పండి? చల్లగా ఉంటుంది, వానలతో శీతకాలముగా ఋతువులు బాగా ఉంటాయి, పుష్పించి ఉంటాయి, పరాగ కలిగి ఉంటాయి, రమణీయంగా ఉంటుంది, ప్రకృతి కూడా ఆనందకరంగా ఉంటుంది, చల్లగా ఉంటుంది, బాగా విషయభోగాలలో బాగా తేలి ఆడవచ్చు. ఇదంతా కూడా ఏంటంటే ఈ దక్షిణాయనం అంతా కూడా వర్షములు శీతలత్వములతో రమణీయంగా చెట్లు బాగా పుష్పించి ఉన్నట్లుగా కుటుంబాలు కూడా బాగా పిల్ల జలలతో బాగా పెరిగిపోతుంది. కాబట్టి ఈ దక్షిణాయనం. ఉత్తరాయణం ఆరంభం అయింది అనుకోండి, సూర్యుడిక ఉత్తరాయణంకి వచ్చేస్తాడేక పైకి పోయే కొద్దీ వేడి పెరుగుతూ ఉంటుంది భూమి మీద. ఏవి చిన్న చిన్న చెట్లన్నీ మొత్తం ఎండి కూర్చుంటాయి, ఎండిపోతాయి, ఆకులు రాల్చేస్తాయి, మోడు బారిపోతాయి, చిన్న చెట్లన్నీ కూడా మొత్తం మలమలా మాడిపోతాయి. ఇంకా పెరిగిందా, తర్వాత ఏప్రిల్ వచ్చిందా, మీనాలు వచ్చిందా, రోహిణి కార్తె వచ్చిందా, ఇక వృద్ధులు కూడా అల్ప ప్రాణులు వృద్ధులు వాళ్ళు కూడా రాలిపోతారు. ఎందువల్లంటే జ్ఞానాగ్ని కాల్చిపారేస్తుంది అన్నమాట. కాబట్టి ఉత్తరాయణంలో ప్రయాణం చేసామనుకోండి, అగ్ని ఏర్పడుతుంది, జ్ఞానాగ్ని వస్తుంది. ఆ జ్ఞానాగ్ని వల్ల ఏమవుతుంది? అనాత్మ యొక్క సంబంధమై ఉన్న వృక్షమంతా కూడా మసైపోతున్నారు. ఊర్ధ్వమూలం అధశాకం అశ్వత్థం ప్రాహు అవియం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేదవిత్తు. ఆ వృక్షం ఒకటి ఉంది మనలో కూడా, అశ్వత్థ వృక్షం. అది ప్రవృత్తి మార్గంగా పోతున్నంత కాలం చాలా రమణీయంగా ఉంటుంది, పుష్పించి ఉంటుంది, ఆకులతో ఉంటుంది, పువ్వులతో ఉంటుంది, శోభాయమానంగా ఉంటుంది ఆ వృక్షం అంతా కూడా. ఇది దక్షిణాయనంలో పోయినంత కాలం. ఎప్పుడో ఉత్తరాయణం ఆరంభమైందో నివృత్తి మార్గము, ఇక ఆ వృక్షం కాస్త మలమల మాడిపోతుంది. ఆ పని ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేదవితు అని అన్నాడు. ఆ వృక్షం మాడిపోతుంది, కాలిపోతుంది. ఇందువల్ల జ్ఞానాగ్ని ఏర్పడుతుంది. కాబట్టి అనాదిగా ఉన్నటువంటి ఆ యొక్క అశ్వత్థ వృక్షం మలమల మాడిపోతుంది. కొమ్మలు లేవు, పిందెలు లేవు, పోతలు లేవు, ఆకులు లేవు, మొత్తం బీజంతో కూడా కాల్చి పారేస్తుంది. కాబట్టి జ్ఞానాగ్ని. అందువల్ల ఆ సమయంలో బాగా వేడి ఎక్కువ అవుతుంది, జ్ఞానాగ్ని అని చెప్పి అన్నారన్నమాట దాన్ని. కాబట్టి ఉత్తరాయణం వచ్చిందా అంటే వేడి, దక్షిణాయనం వచ్చిందా అని చెప్పనంటే వర్షములు, చల్లగా శీతలత్వాలు ఏర్పడతాయి. కాబట్టి అన్నీ బాగా పెరుగుతాయి, పెద్ద అవుతావు. కాబట్టి ప్రవృత్తి మార్గంగా ఉన్నటువంటి వాళ్ళ జన్మలు బాగా పరంపరగా వస్తూ ఉంటాయి. దక్షిణాయనంలో పోయే వాళ్ళకి ఏంటంటే అది ఒక మంచి వాతావరణం కాబట్టి, ప్రకృతి విధానం కాబట్టి దాంట్లో జన్మలు కూడా పరంపరగా వస్తూ ఉంటాయి. అనేక దేహాలు పొందే విధానం ఏర్పడుతుంది. ఇక్కడ మాడే అవకాశం ఉండదుగా, వర్షములు చల్లగాలంతా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సూక్ష్మదేహం కూడా బాగా చిగురించి పుష్పించి పరాగాలతో అనేక దేహాలతో ఆకులతో పెంచుకుంటూ పోతూ ఉంటుంది లోన ఉన్నటువంటి అశ్వత్థ వృక్షం. అందువల్ల దక్షిణాయనంలో బాగా అనాత్మ సంబంధమైనటువంటి అవన్నీ కూడా చిగురించి బాగా పుష్పించిపోయే దానం ఉంటుంది. ఉత్తరాయణం ఆరంభమయ్యిందా అంటే అగ్ని, జ్ఞానాగ్ని ఏర్పడుతుంది. కాబట్టి ఆ వేడికి జ్ఞానాగ్నికి సమ్మర్ వచ్చిందా చూడండి, ఆశ్వకాలం వచ్చిందా అని చెప్పనంటే అందరూ కూడా శీతల పానీయములు, ఐసులు, కూల్ డ్రింకులు, కొబ్బరి బోండాలు, పుచ్చకాయలు, గిచ్చకాయలు మొత్తం తాగాలి. కాబట్టి అట్లాగా కాల్చివేసే విధానం. కాబట్టి వేసవికాలం ఉత్తరాయణం మనలో ఆరంభమైందా అని చెప్పనంటే అనాత్మ వర్గం అంతా కూడా మొత్తం మాడిపోతుంది. కాబట్టి ఇక్కడ చెప్పిన విషయం అగ్ని. ఉత్తరాయణంలో ప్రవేశించినప్పుడు ఏర్పడే విధానము అగ్ని అని విశేషణంగా చెప్పాడు. బ్రహ్మాగ్ని, ఆత్మాగ్ని ఏర్పడుతుంది. కాబట్టి ఆ ఆత్మాగ్నికి అశ్వత్థ వృక్షం అంతా కూడా మలమల మొత్తం మాడిపోతుంది. అంతే వాళ్ళకి. అగ్ని జ్యోతి అన్నారు. రెండోది ఏమిటి? జ్యోతి. నివృత్తి మార్గం ఉన్నప్పుడు విశేషణ జ్యోతి. జ్యోతి అంటే ప్రకాశం. ఏమి ఇంతకాలం మనం దేంట్లో ఉన్నామంటే అంధకారంలో ఉన్నాం, తమస్సులో ఉన్నాం. ప్రవృత్తి మార్గంలో పోయినంతకాలం అంధకారమే, చీకటే, ప్రకాశం లేదు. ధూమేనావ్రియతే వహ్ని యదాదర్శో మలేన చ యదోల్బేనావృతో గర్భ తదా తేనేదం ఆవృతం. అగ్ని మీద ధూమములాగా, అద్దం మీద దుమ్ములాగా, శిశువు మీద మావిలాగా మొత్తం కప్పబడినటువంటి విధానం. కాబట్టి ఇక్కడ
మరి ఏముందాయా అని చెప్పానంటే ప్రవృత్తి మార్గంలో ధూమం, అది ముందు మన శ్లోకంలో వస్తుంది. అజ్ఞ ధూమో రాత్రదా కృష్ణ, ఉత్తరాయణ దక్షిణాన్ని చెప్పిన మాట అక్కడ ధూమ రాత్రి, అది పొగ. అందుచేత ఇక్కడ అగ్ని జ్యోతి, జ్యోతి అంటే ప్రకాశం. ఆ లోనగా పోయే కొద్ది ప్రకాశంలో పైన ప్రయాణం చేస్తూ ఉన్నాం కనుక నివృత్తి మార్గంలో పయనించేటువంటి వారికి ఎలుగు బాగా ఉంటుంది, ప్రకాశం ఉంటుంది, తేజస్సు ఉంటుంది. ఇది అగ్ని జ్యోతి, ఆ ప్రకాశములో సమస్తం కూడా తెలుసుకునే విధానం ఏర్పడుతుంది. అది ధ్యానము అంటే జ్యోతి విధానం. చాలామంది ధ్యానంలో కూర్చుంటారు, నిఘాలో ఉండరు, మెల్లగా తెలియకుండా నిద్రలోకి పోయి పడిపోతారు. ఆ పని తలకాయ మొత్తం వాలిపోతుంది, నడుమంతా వాలిపోతుంది. పొట్ట కొంచెం ఆటుగా ఉందనుకోండి, ఆ పొట్ట అండతో అట్లాగే ఉండిపోయి గురకబెట్టి కూడా ధ్యానం చేస్తారు, గురకబెడతారు కూడా ధ్యానం చేస్తూ ఉంటారు. ఎందుకంటే పొట్ట గట్టిగా ఉందగా నిద్ర. కాబట్టి నిద్రలోకి ప్రవృత్తి మార్గంలో పడ్డావా నిద్ర వచ్చేసినట్లే. శ్వాసపైనే ఉన్నావా అది జ్యోతి, శ్వాసను వీడావా అంధకారం నిద్ర. చాలామంది గమనిక లేకుండా అయ్యా ధ్యానం చేస్తూ ఉంటే తెలియకుండా పోతుంది. ఇప్పుడు అన్నారు కదా, నేను ధ్యానంలో ఉన్నా తెలియకుండా పోయింది, యోగ సమాధికి పోయేస్తున్నా అంటాడు వాడు యోగ సమాధికి ఏం పోవాలా, నిద్రకు పోయేస్తున్నాడు. కూర్చునే ఉన్నాడు, తలకాయ వాలిపోయింది, నడుము వాలిపోయింది, పొట్ట అటుతో అట్లాగే కూర్చున్నాడు, గురకబెట్టాడు. అవగాహన లేకుండా తెలియకుండా పోవటం ధ్యానముగా చెప్పారు కాబట్టి నాకు తెలియకుండా పోయింది, యోగ సమాధికి పోయేస్తున్నా అనే భ్రాంతిలో చాలామంది ఉన్నారు. కాబట్టి ఇది రాత్రి, ఇది పగలు, ఇది జ్యోతి. అందుచేత నివృత్తి మార్గంలో ఉన్నప్పుడు నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో, ఏ యొక్క అనుభవంలో ఉన్నావో, ఎలాంటి యొక్క అనుభవం కలుగుతుందో మొత్తం కూడా తెలియబడుతుంది. ఆ తెలియబడే విధానం అంతా కూడా జ్యోతి. అగ్ని జ్యోతి అహహ శుక్ల, అగ్ని జ్యోతి అహహ అన్నారు. అహహ అంటే పగలు. నివృత్తి మార్గము పగటి మార్గం. ఎందువల్ల అంటే శుద్ధంగా తెలియబడతాయి కాబట్టి. ఎలాంటి మార్పులు ఏర్పడతా ఉన్నాయో, లోనికి పొయ్యే కొద్దీ కర్మేంద్రియములు జడమయ్యాయి, జ్ఞానేంద్రియములు జడమవుతూ ఉన్నాయి, దేహ స్పర్శ అంతా కూడా తొలగిపోతా ఉన్నది. లోపల ప్రకాశము, ఆనందము, ప్రశాంతత, నిశ్చలత్వము, నిర్మలత్వము ఇవన్నీ కూడా ధ్యానములో కలిగే విధానం కనుక అదంతా కూడా అహహ పగలు అని చెప్పి అన్నారు. అగ్ని జ్యోతి అహహ శుక్ల, శుక్ల అంటే తెలుపు. ఏమి దీనిని శుద్ధ సాత్విక స్థితి అని చెప్పి అంటారు. ఆ యొక్క మనస్సుని హంసతో జోడించినప్పుడు కలిగేటువంటి విధానముగా ఉన్నటువంటి విశేషణాలు అగ్ని, బ్రహ్మాగ్ని, జ్యోతి అనగా ఆ యొక్క ద్వావ చూపే విధానం ఉన్నటువంటి జ్యోతి, అహహ అనగా మేలుకుని ఉన్న విధానము పగలు, తర్వాత శుక్ల తెలుపు అన్నమాట. శుద్ధ సాత్విక బ్రహ్మాకార స్థితి అప్పుడు ఏర్పడుతుంది వాళ్ళకి. శ్రీకర బ్రహ్మాకారుని ప్రాకటముగమదిని చేర్చి ప్రణవాకృతితో ఏమని అంటాడు, శ్రీకర బ్రహ్మాకారుని. అది శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి. దాన్నే యోగ సమాధి అన్నారు, తుర్యం అన్నారు. కనుక ఆ తుర్యములో ప్రవేశించినప్పుడు వాళ్ళకి శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి ఉంటుంది. ఆ శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తితో వాళ్ళు బ్రహ్మములు లీనమైపోతూ ఉన్నారు. అగ్ని జ్యోతి అహహ శుక్ల, ఇది ఉత్తరాయణం షణ్మాస. ఉత్తరాయణం షట్ అనగా 6. ఏమిటా 6 అని చెప్పనంటే జ్ఞానేంద్రియములు 5, బుద్ధి చేరి మొత్తం 6. వీటితో ఊర్ధ్వ ప్రయాణం చేసే విధానములో ఉత్తరాయణం. ఉత్తనగా పైకి, అయనం అంటే ప్రయాణం. ఏతం అన్నమయం ఆత్మానం ఉపసంక్రమ్య, ఏతం ప్రాణమయం ఆత్మానం ఉపసంక్రమ్య, ఏతం మనోమయం ఆత్మానం ఉపసంక్రమ్య, ఏతం ఆనందమయం ఆత్మానం ఉపసంక్రమ్య. తైత్రీయంలో చెప్పే మాట ఇది. అనగా అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశం దాటి ఆనందమయ కోశం కూడా దాటి బ్రహ్మములో చేరిపోవటం. కాబట్టి తత్ర ప్రయాత గచ్చంతి, తత్ర ప్రయాత ఈ మార్గములో, హంస యొక్క మార్గములో, సోహము యొక్క మార్గములో, ధ్యాన మార్గములో ప్రయాత ప్రయాణం చేసేటువంటి అతడు బ్రహ్మవిద.
అట్టివాడు బ్రహ్మవిద, బ్రహ్మమును గుర్తిస్తూ ఉన్నాడు. నివృత్తి మార్గంలో పోయినవాడు బ్రహ్మాన్ని గుర్తిస్తాడే తప్ప ఈ ఉత్తరాయణంలో పోయినవాడు బ్రహ్మాన్ని గుర్తించే అవకాశం ఉంటుందే కానీ ఈ బయట ఈశ్వరుని కాలములో పోయినటువంటి వారికి బ్రహ్మమును గుర్తించే అవకాశం రాదు. కేవలం భౌతికముగా ఉన్నటువంటి ఉత్తరాయణంగా మనం భావిస్తూ ఉన్నాము. ఈ పూట నుంచి ఉత్తరాయణం ఆరంభమవుతుంది కాబట్టి మనకు పుణ్యగతులు పొందింపజేసే కాలం కాబట్టి ఈ కాలంలో పోతే మోక్షం వస్తుందనే భావనతో పండుగ చేసుకుంటున్నాం కాబట్టి ఈ కాలమే మోక్షం ఇచ్చే రకంగా ఉన్నట్లయితే, మోక్షం ఇచ్చే విధానంగా ఉన్నట్లయితే మనకి భగవద్గీత ఎందుకు, ఉపనిషత్తులు ఎందుకు, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు అవసరమా? అవసరం లేదుగా. తుష్టికి ఉత్తరాయణం వచ్చిందా, తుష్టిగా భోంచేశామా, ముక్కులు బిగించామా, బ్రహ్మంలో చేరిపోయామా, ఎంత సులువు మోక్షం అప్పుడు. కాబట్టి మోక్షం ప్రసాదించేది కాలమా జ్ఞానమా అది నిర్ణయించుకోండి. కాలం వల్ల మోక్షం వస్తుందని చెప్పి అన్నట్లయితే ఇక్కడి నుంచి మోక్షం వెళ్ళిపోవడమే కాలం పట్టి. జ్ఞానం వల్ల మోక్షం అని చెప్పి అన్నామనుకో సాధన ఆశ్రయం సాధించి ఉంటుంది. కాబట్టి జ్ఞానదేవత కైవల్యం, జ్ఞానం ద్వారా మోక్షం తప్ప కాలము ద్వారా మోక్షం కాదు. కాలం మోక్షాన్ని ఇవ్వదు, జ్ఞానం మోక్షాన్ని ఇచ్చేది. కాలం మోక్షం ఇచ్చేట్లయితే మనకి ఎంత సులువు. మనకి ఏం అవసరంలా, ఏ నియమాలు అవసరంలా, యమ నియమాలు అవసరం లేదు, ఏం అవసరం. ఉత్తరాయణం వచ్చిందా, ముక్కులు బిగించావా, వెళ్ళిపోయాం మోక్షానికి. గ్రహించండి. అందుచేత ఈశ్వర దేహంలో జరిగేటువంటి ఉత్తరాయణము దక్షిణాయనము అవి, జీవుని దేహంలో జరిగేటువంటి ఉత్తరాయణము దక్షిణాయనము ఇవి. అనగా మన మనస్సు ఈ పంచేంద్రియములతో చేరి శ్రోత్రం త్వక్కు, శ్రోత్రం చక్షు, స్పర్శనంచ రసనం ఘ్రాణం ఏవచ అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే. ఈ పంచేంద్రియములతో సంబంధపడి మనస్సు బయటికి పోయినంతకాలం దక్షిణాయనమే, అంతే, ఇంకేం లేదేక. దక్షతి పరకార్యం, పర అంటే నీకంటే వేరుగా ఉన్నటువంటి విషయాలు, శబ్దములు, స్పర్శములు, రూపములు, రసములు, గంధములు, ఇలాగా ఈ విషయముల వైపుకు పోయినంతకాలం మనం దక్షిణాయనములో ఉన్నట్లే. ఇప్పుడు చెప్పుకున్నందాక మనం నీకు 20 ఏళ్ళు కావచ్చు, 40 ఏళ్ళు కావచ్చు, 60 ఏళ్ళు కావచ్చు, 80 ఏళ్ళు కావచ్చు, 100 ఏళ్ళు కావచ్చు కాక ఇంద్రియాలతో సంబంధపడి ఉన్నంతకాలం నీకు దక్షిణాయనమే నీలో ఉన్నది. ఏనాడైతే 80 ఏళ్ళు వచ్చి కావచ్చు కాక నీకు ఆనాడు నువ్వు గురువును ఆశ్రయించి బ్రహ్మ విద్యాధ్యయనం చేసి బ్రహ్మోపదేశాన్ని పొంది ఆనాడు మనస్సుని హంసతో చేర్చావా, నివృత్తి మార్గంలో పయనింపజేసే విధానంగా వచ్చావా, ఆనాడు నీకు నీ జీవితంలో ఉత్తరాయణము సంక్రాంతి పండుగ నీకు ఆ పూట వచ్చినట్లు, నీకొచ్చినట్లు. ఈ సంక్రాంతి పండుగ ఈశ్వరుడికి వచ్చింది, నీకు రాలేదు. ఆయన దేహంలో జరుగుతున్నటువంటి ఉత్తరాయణము దక్షిణాయనం నీ దేహంలో రావాలి. ఉత్తరాయణం ఎప్పుడు వస్తుంది? హంస యొక్క ఆశ్రయంలో ఉంటే ఆనాడు నీకు ఉత్తరాయణం ఆరంభమవుతుంది. ఆనాడు సంక్రాంతి. సం అంటే భగవత్, క్రాంతి అంటే ప్రకాశం. ప్రకాశంలో ఆ ప్రయాణం ఆ పూట ఆరంభమయ్యింది. ఇంతకాలం అంధకారంలో ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఆనాడు సంక్రాంతి, ఎలుగుల ప్రయాణం ఆరంభమవుతుందన్నమాట. అందుచేత ఇక్కడ ఎవరైతే మనస్సుని హంస వెంబటే ఉంచి నివృత్తి మార్గం వైపు ప్రయాణం చేస్తారో అట్లా చేసే విధానముగా ఉన్నటువంటి యొక్క నివృత్తి మార్గం గల ఆ సాధకునికి, యోగికి ఏర్పడేటువంటి ఏమిటని చెప్పనంటే అగ్ని. గమనించండి, గీత భగవద్గీత 8వ అధ్యాయం 24వ శ్లోకం చెబుతుంది ఇక్కడ. అగ్ని, జ్యోతి, అహహ, శుక్లహ, ఈ 4 వస్తాయన్నమాట ధ్యానములో ఉన్నప్పుడు. షణ్మాస ఉత్తరాయణం ఊర్ధ్వ ప్రయాణం తత్ర ప్రయాత. ఈ మార్గంలో పయనించే వాళ్ళు, హంస యొక్క ఆశ్రయంలో ఉండి పయనించేటువంటి వారు గచ్చంతి, వాళ్ళు బ్రహ్మవిద, బ్రహ్మమును వాళ్ళు పొందుతూ ఉన్నారు. బ్రహ్మమును గుర్తించి బ్రహ్మమునే పొందుతూ ఉన్నటువంటి విధానము. ఇది ఉత్తరాయణ ప్రయాణం. ఇక దక్షిణాయనం యొక్క విషయం చూసినట్లయితే ధూమ రాత్రి తదా కృష్ణ షణ్మాస దక్షిణాయనం తత్ర ప్రయాత తత్ర చాంద్రమసం జ్యోతి యోగి ప్రాప్య నివర్తతే. గీత 8వ అధ్యాయం 25వ శ్లోకం. ధూమ ఏది? దక్షిణాయనం. దక్షిణాయనం అంటే మనస్సు ఇంద్రియాలతో సంబంధపడి ప్రకృతి వైపుకు పోవటం, ప్రపంచం వైపుకు పోవటం. ఈ ప్రపంచంలో ఏమున్నాయి? పంచభూతాలు ఏమున్నాయి? ఆకాశంలో శబ్దము, వాయువులో స్పర్శ, అగ్నిలో రూపము, జలంలో రసము, పృథివిలో గంధం. ఆ వైపుకు పోతూ ఉన్నాం.
పంచభూతాల వైపుకు పోతూ ఉన్నామా, పరమాత్మ వైపుకు పోతూ ఉన్నామా? హంస యొక్క ఆశ్రయంలో ఉన్నావా, పరమాత్మ వైపుకు పోవటం. ఇంద్రియాల ఆశ్రయంలో ఉన్నావా, ప్రకృతి వైపుకు పోవటం. కాబట్టి అందరూ కూడా చేస్తున్న పని ఏమిటి? ఇంద్రియాల ఆశ్రయంలో ఉండి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలుగా ఉన్నటువంటి ఈ ప్రకృతి మార్గంలో పోతున్నాం. కాబట్టి దీనిని దక్షిణాయనము, దక్షతి పరకార్యం అన్నారు. దక్షిణాయన మార్గం. ఈ మార్గంలో ప్రవృత్తి మార్గంలో పోయేవాళ్ళు, విషయాల్లోకి పోయి పడేవాళ్ళు, ఈ విషయములలో, సంసారములో, భోగ్య వస్తువులలో, మిథ్యా వస్తువులలో, పరిణామశీలమైనటువంటి వస్తువులలో, ప్రపంచ వస్తువులలో, సంసారాదుల్లో పోయి చేరిపోయి ఉండేటువంటి దానముగా ఉన్నటువంటి వారికి ఏముంటుందా అని చెప్పనంటే ధూమహ. ధూమహ అంటే పొగ. ఏమి కాబట్టి పొగ ఏమిటి అంటే సంకల్పాలు, పరంపరగా పుట్టేటువంటి సంకల్పములు. మనం నుంచున్న సంకల్పాలే, కూర్చున్న సంకల్పాలే, భోంచేస్తున్న సంకల్పాలే. సంకల్పములు లేకుండా మన వ్యవహారం ఉందో చెప్పండి. నడుస్తూ ఉన్నాడు సంకల్పాలే, భోంచేస్తున్నాడు సంకల్పాలే, షాపులో కూర్చున్నాడు సంకల్పాలే. పరంపరగా సంకల్పమాన సంకర్మ. ఈ ప్రకారముగా ఈ మనో సంబంధమై ఉన్న సంకల్పాలతోనే చేరి ఉన్నాడు. సంకల్పములు ఆకారములు, సంకల్పములు ఆకారములు. ఎవరెవరు జ్ఞాపకం వస్తారో వారి యొక్క సంబంధమై ఉన్నటువంటి ఆకారాలు గోచరిస్తూ ఉంటాయి. తండ్రి జ్ఞాపకం వచ్చాడా, తండ్రి ఆకారం. తల్లికేమో తల్లి ఆకారం. స్నేహితులు, బంధువులు, ఎవరైనా. ఇట్లా మనం నిరంతరముగా సంకల్పాలలో మునిగి ఉన్నాము. సంకల్ప ప్రవాహములో కొట్టుకుపోతూ ఉన్నాము. ఈ సంకల్పములు ఉన్నంతవరకు ఏం చూస్తూ ఉంటాయి? ఆకారాలు ఏర్పడతా ఉంటాయి. దీన్నే సృష్టివాదం అన్నారు. నువ్వు ఏ సంకల్పం చేస్తావో ఆ ఆకారం వచ్చేస్తుంది అంతే. అందువల్ల ఈ సంకల్పములు, ఆకారములు ఈ రెండు ఏమన్నారు? విక్షేపము, ఆవరణము అని చెప్పి అన్నారు. ఎట్లయితే అగ్ని మీద ఉత్పన్నమయ్యేటువంటి ధూమం తిరిగి మరలా ఆ అగ్నినే మరుగు చేసినట్లు, అట్లాగా మనసులో కలిగేటువంటి ఈ ఆలోచనలే ఆకారాలకు ఏర్పడి అవి ఆత్మను మరుగు చేస్తూ ఉన్నాయి. అనగా చేతనాశ్రయం, అనగా అగ్ని నుంచే ఆ అగ్ని యొక్క విధానంలోనే పొగ ఏర్పడుతుంది. తిరిగి ఆ పొగ అగ్నిని వ్యక్తం కానివ్వకుండా మరుగు చేస్తుంది. అట్లా ఆత్మచేతనాశ్రయం ద్వారానే మనస్సు పనిచేస్తుంది. ఆలోచనలు ఏర్పడుతూ ఉన్నాయి. ఏర్పడేటువంటి ఆలోచనలు తిరిగి మరలా ఆత్మ యొక్క స్వరూపాన్ని మరుగు చేసేటువంటివిగా ఉన్నాయి. అందువల్ల పరమాత్మ ఏమన్నాడు గీతలో? సర్వ సంకల్ప సన్యాసి యోగారూఢ. అయ్యా సంకల్ప త్యాగం చేశావా, యోగా ఆరూఢ, నివృత్తి మార్గంలో పయనిస్తావని చెప్పి అన్నాడు. నహ్య సన్యస్త సంకల్ప యోగి నభవతి కశ్చన. నహి ఎవరైతే ధ్యానములో సంకల్ప త్యాగము చెయ్యడో అట్టివాడు యోగి నభవతి, యోగి కాజాలడు. సర్వ సంకల్ప సన్యాసి తత్రైకాగ్రం మనఃకృత్వ అంటుంది గీత. అందుచేత మనస్సులో కలిగేటువంటి ఆలోచనలు అనేటువంటివి ప్రతి ఆలోచనకి ప్రతి ఒక్క రూపం ఉంటుంది, ఆకారం ఉంటుంది. ఏమి భారతం శ్రవణం చేయి, అయ్యవారు వచ్చారు, ఆ కాలక్షేపం, పురాణ కాలక్షేపం, భారత ప్రవచనము, ఆ భారతంలో యుద్ధం, ఆ బాణాలు వేయటం, గదలతో కొట్టడం, చనిపోవడం జరుగుతున్నది. గంట విన్నాం అనుకో, పోయి ధ్యానంలో కూర్చో, మొత్తం వచ్చేస్తాయి. కాబట్టి ఈ ప్రకారముగా మనస్సులో పడ్డటువంటి ముద్రలు తిరిగి మరలా సంకల్పాలుగా వస్తాయి, ఆకారాలుగా తోస్తూ ఉంటాయి, ఆత్మ మరుగు చేస్తూ ఉన్నాయి. కాబట్టి సంకల్పం బంధం, నిస్సంకల్పం మోక్షం శాస్త్రం చెప్పే మాట. మనోహి ద్విధం ప్రోక్తం శుద్ధం చ అశుద్ధమేవ చ. అశుద్ధం కామ సంకల్పం, శుద్ధం కామ వివర్జితం. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసక్త ముక్త్యై నిర్విషయం స్మృతం. సంకల్పాలతో ఉన్నవ బంధం, సంకల్ప రాహిత్యమే మోక్షం అని చెప్పి అంటుంది. కాబట్టి శాస్త్రం ఈ ప్రకారం అందరూ కూడా సంకల్పాలలో మునిగి ఉన్నారు. కాబట్టి అది పొగ కమ్మేసింది. ఆత్మతత్వ అనుభవం కాకుండా, ఆత్మ తెలియబడే అవకాశం లేకుండా ఈ పొగ కప్పేసింది. ఎందువల్లంటే మన ప్రవృత్తి మార్గంలో ఉన్నాం, దక్షిణాయనంలో ఉన్నాం. ఉత్తరాయణంలో ఉన్నావా, సంకల్పాలు లేవు. సంకల్పం ఉంటే ఉత్తరాయణం ఎట్లా అవుతుంది? అది ఉత్తరాయణమే కాదు కదా. సంకల్పములు తీసివేస్తే ఉత్తరాయణము, సంకల్పములు పెట్టుకున్నావా దక్షిణాయనము. కనుక సంకల్పాలతో ఉన్నావు కాబట్టి ఆ పొగ ఆత్మను వ్యక్తం కానివ్వకుండా మరుగు చేస్తుంది. అందువల్ల సంకల్పములు తీసివేస్తే ధ్యానం, సంకల్పాలతో ఉన్నావా ప్రవృత్తి మార్గం అవుతుంది. ధూమః రాత్రి.
ఈ ప్రకారంగా మనము ప్రవృత్తి మార్గంలో దక్షిణాయనంలో ప్రయాణం చేస్తున్నాం కాబట్టి విషయాలలో, భోగాలలో, సంసారాదులలో, అనాత్మ వస్తువులలో ప్రయాణం చేస్తున్నాం కాబట్టి ఈ ప్రకారముగా పోయే కొద్ది మనలో ఏం ఏర్పడుతుంది? అంధకారం, అజ్ఞానం, తమస్సు ఏర్పడుతుంది. కాబట్టి రాత్రి అచ్చపు చీకటిన్బడి గృహవురతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు బుట్టుచున్మరల చెరివినులైన వారికింజెచ్చర పుట్టునే పరులు చెప్పిననైనా నిజేచ్ఛనైనా కానలకు ఏగిననైన హరి ప్రబోధముల్ అంటుంది భాగవతం. అచ్చపు చీకటిన్బడి అంధకారంలో మునిగిపోయాం, తమస్సులో మునిగిపోయాం, అవిద్యలో మునక వేశాం. ఈ విధంగా అజ్ఞానంలో పడి ఉన్నాం కాబట్టి ఏమవుతుంది? రాత్రి తెలియంతనం. సమస్త మానవులు కూడా దేంట్లో ఉన్నారు? తెలియంతనంలో ఉన్నారు. రాత్రి ఏం చేస్తుంది? అంధకారం ఏం చేస్తుంది? ఏమీ తెలియకుండా చేస్తుంది. అందువల్ల మనకి ఈ విధముగా అంధకారం వ్యాప్తమైపోయి ఉండటం కారణముగా ఎందుకు పుట్టామో తెలియదు, ఏం చేసుకోవాలో తెలియదు, ఏం చేసుకుంటే మోక్షం వస్తుందో తెలియదు, నేనెవరు, నేను కానిది ఏది, అనాత్మ ఏది, ఆత్మ ఏది, బంధం ఏది, మోక్షం ఏది అనే విషయాల మీద ఏమీ కూడా తెలియకుండా ఉన్నటువంటి విధానం. ఏమి తెలుసాయా? బాగా చదువుకున్నావా, ఉద్యోగం సంపాదించుకున్నావా, పెళ్లి చేసుకున్నావా, పిల్లల్ని కన్నావా, పెద్దవాళ్ళని చేసావా, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసావా, ముందు మనం ఆడించావా, ఆయువు అయిపోయిందా, తీరిపోయిందా, వెళ్ళిపోయావా, గోయిందా గోయింది. ఇది అంధకారం, తెలియంతనం, రాత్రి. దాంట్లో మునిగి ఉన్నాం. ప్రవృత్తి మార్గం ఉన్నంతకాలం ఈ రాత్రిలోనే ఉంటాం. ధూమః రాత్రి తదా కృష్ణ. నలుపు, అజ్ఞానంలో మునక వేశాం. నలుపులో ప్రవృత్తి మార్గంలో పోయినంతకాలం ఏం ఏర్పడుతుంది? మనకి అజ్ఞానం ఏర్పడుతుంది. కనుక తమస్సు ఏర్పడుతుంది. కాబట్టి ఈ తమో సంబంధమై ఉన్నటువంటి మూలా విద్యయే కృష్ణ. షణ్మాస దక్షిణాయనం. షట్టు మాస. షట్ అంటే 6. ఏమిటి 6 అని చెప్పానంటే ఈ ప్రవృత్తి మార్గంలో పయనించేటువంటి వారికి మనస్సు, కర్మేంద్రియములు చేరి 6. ఉత్తరాయణంగా పోయే వాళ్ళకేమో బుద్ధి, జ్ఞానేంద్రియములు చేరి 6 అన్నమాట. అక్కడ అది నివృత్తి మార్గంలో పోయే వాళ్ళకి 6, ప్రవృత్తి మార్గం పోయేటువంటి వారికి 6 ఇవి ఉంటాయి. కాబట్టి దక్షిణాయనం, దక్షిణ అయనం. దక్ష అంటే చెప్పుకున్నాం కదా, దక్షతి పరకార్యం శీఘ్రం కరోతి దక్షిణ. ఉత్పత్తి పరకార్యం. పర అంటే నీకంటే అన్యముగా ఉన్నటువంటి అనాత్మ వస్తువుల్లోకి పోయే ఇచ్చ. స్వకార్యం అని చెప్పారంటే నీ స్వరూప భావాన్ని పొందే విధానం. హంస యొక్క ఆశ్రయం కలిగి ఈ స్థూల దేహము, సూక్ష్మ దేహము, కారణ దేహములు దాటి మహాకారణం కూడా దాటి ఆత్మ వద్దకు పోయే విధానం నీ స్వకార్యం. ఇటు పోవట్లేదుగా. కనుక నీవు ప్రవృత్తి మార్గంగా వచ్చి అనాత్మ నుంచి ప్రపంచంలోపై పడుతూ ఉన్నావు. ఇది ప్రవృత్తి మార్గము. కాబట్టి ఇది దక్షతి పరకార్యం. కాబట్టి అనాత్మ సంబంధ వ్యవహారం చేయడానికి ఇష్టపడతాం. ఇప్పుడు ధ్యానం చేయాలంటే టైం పెట్టుకుంటాం. ధ్యానంలో కూర్చున్నాము, అలారం పెట్టుకుంటాం. ఎంతసేపు కూర్చోవాలి? అరగంట. కళ్ళు మూస్తాం, సతాయిస్తాయి ఆలోచనలు. కళ్ళు తెరుస్తాం, 5 నిమిషాలు అయ్యింది, ఇంకా కూర్చోవాలి. కళ్ళు మూసాడు, ఇలా సతాయిస్తున్నాయి, నిద్ర వస్తుంది, ఆలోచనలు వస్తాయి, తట్టుకోలేకపోయాడు, కళ్ళు తెరిచాడు, చూస్తే 10 నిమిషాలు అయ్యింది, ఇంకా కూర్చోవాలి. ఇక్కడ ఇలాంటి విధాయం స్వకార్య విషయంలో ఇదంతా అనాత్మ వ్యవహారం చేస్తూ ఉంటుంది. ఇక్కడ అది టీవీ ముందు కూర్చున్నావు, ఒక టైం పెట్టుకుంటావా? 2 గంటల సినిమా అయిపోయిందా అంటే అప్పుడే అయిపోయిందా అంటాడు వీడు. 2 గంటలు అవుతుంది సినిమా, అప్పుడు అయిపోయిందా అని చెప్పని అంటాడు. అదే ధ్యానం అరగంట అయితే ఇంకా కాలేదే టైం అని చెప్పని అంటూ ఉంటాడు. కాబట్టి ఈ పరకార్యమునందు శీఘ్రముగా పోయే విధానం లోకంలో ఉన్నది. కాబట్టి దీన్ని దక్షిణాయనం అని చెప్పని అన్నారు. ధూమః రాత్రదా కృష్ణ షణ్మాస దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతి యోగి ప్రాప్య నివర్తతే. ఈ విధముగా ఉన్నటువంటి వారై తత్ర చాంద్రమసం, చంద్ర సంబంధమై ఉన్నటువంటి దాన్ని పొంది తిరిగి మళ్ళీ వాళ్ళు ఈ లోకానికే మళ్ళీ తిరిగి జన్మలకు వస్తూ ఉన్నారు. చంద్ర అంటే మనస్సు, మనో సంబంధమే చంద్రుడు. చంద్రమా మనసో జాత. కనుక మనస్సేమో చంద్రుడు, బుద్ధేమో సూర్యుడు. బుద్ధి అనేటువంటిది శుద్ధ బుద్ధి, శుద్ధాంతకరణం బుద్ధి అన్నారు. కాబట్టి బుద్ధి అనేటువంటి దాని ద్వారా బ్రహ్మమును పొందే విధానం ఏర్పడుతుంది. బుద్ధి గ్రాహ్యం గీత. బుద్ధియుక్తో జహాతేహ. బుద్ధితో కూడుకుని ఉండుము. బుద్ధవు శరణం అన్విచ్చ. బుద్ధిని శరణ వేడు.
ఎందువల్ల బుద్ధి నీకు అనేది శుద్ధ సాత్విక విధానం కాబట్టి నువ్వు బుద్ధి ద్వారా బ్రహ్మమును పొందే అవకాశం ఏర్పడుతుంది, మనస్సు ద్వారా ప్రపంచాన్ని పొందే విధానం ఏర్పడుతుంది. కనుక ఇంద్రియాలతో సంబంధం పడి విషయాల్లోకి పోయే విధానం మనస్సు, హంసతో సంబంధం పడి నివృత్తి మార్గంలో పోయేది బుద్ధి. కాబట్టి బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం. గీతారో అధ్యాయం. దదామి బుద్ధి యోగం తం ఏనమాం ఉపయాంతితే. అర్జున, నీకు నేను బుద్ధి యోగాన్ని ఇస్తానని చెప్పి అన్నాడు. బుద్ధి యోగం ఇస్తూ ఉన్నాను. ఆ బుద్ధి యోగం ద్వారా నువ్వు ఏమవుతావు? ఏనమాం ఉపయాంతి, నా సురభ భావాన్ని పొందుతూ ఉన్నావు. అందువల్ల శుద్ధ సాత్వికమై ఉన్నటువంటిదేమో బుద్ధి అన్నారు. బుద్ధిని గ్రతి సూర్య, అది సూర్యుడికి చెప్పారు. మనస్సు చంద్రుడిగా పోల్చారు. కాబట్టి తత్ర చాంద్రమసం జ్యోతి. చంద్ర సంబంధమై ఉన్నటువంటి మనసును పొంది మనసులోనే ఉండి మనో సంబంధ వ్యవహారంలో మునిగిపోయి ఆలోచనల్లో మునిగిపోయి ప్రవృత్తి మార్గంలో పోయేటువంటి వాళ్ళుగా, ఈ దక్షిణాయనంగా పోయే వాళ్ళేమో మనసును ఆశ్రయించి ఉన్నారు, ఉత్తరాయణంలో పోయే వాళ్ళేమో బుద్ధిని ఆశ్రయించి ఉన్నారు. హంసతో ఉన్నావా బుద్ధి, ఇంద్రియాలతో ఉన్నావా మనస్సు. ఇదేమో ప్రకృతిని చేరుస్తుంది, అదేం పరమాత్మను చేరుస్తుంది. ఇది వీటికి ఉన్నటువంటి తేడా పాడాలి. అందుచేత ఉత్తరాయణం అంటే హంస యొక్క ఆశ్రయము, నివృత్తి మార్గము, బ్రహ్మైక్య సిద్ధి. దక్షిణాయనము అంటే ఇంద్రియాల ఆశ్రయము, శబ్దాది విషయములు, సంసారాదులు విస్తరింపజేసుకోవటం. అందుచేత అక్కడ స్వామి ఏం చెబుతున్నారని చెప్పానంటే, శుక్ల కృష్ణే గతిర్యేతే జగత శాశ్వతే మతే ఏకయా యాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. శుక్ల కృష్ణే గతిర్యేతే జగత శాశ్వతే మతే. శుక్ల కృష్ణ అనగా నలుపు మార్గము, తెలుపు మార్గము, ఈ రెండు కూడా జగత్తులో శాశ్వతముగా ఉన్న విధానము. ఏ జగత్తులో? ఈశ్వర జగత్తులోనూ ఉన్నాయి, జీవ జగత్తులోనూ ఉన్నాయి. కనుక ఈశ్వర జగత్తులో మనం గమనిస్తున్నాం. ఇప్పుడు వచ్చింది మనకేమిటి? ఈశ్వర జగత్తులో ఉత్తరాయణం వచ్చింది, సమరపడిపోతూ ఉన్నాం మనం. కానీ రావాల్సింది ఎక్కడ? మనలో రావాలి, జీవ జగత్తులో రావాలి. ఉత్తరాయణం సంక్రాంతి పండుగ ఇక్కడ రావాలన్నమాట. అందుచేత రెండు కూడా శాశ్వతముగా లోకంలో ఉన్నాయి. కాబట్టి ఏనాడైతే ఈ మానవుడు మహాత్ములను ఆశ్రయించి బ్రహ్మ విద్య అధ్యయనం చేసి బ్రహ్మోపదేశాన్ని పొంది హంస యొక్క ఆశ్రయంలో వెళ్ళాడో ఉత్తరాయణం ఆ పూట అతనికి ఆరంభమవుతుంది. మిగతా వాళ్ళంతా దక్షిణాయనం ఉన్నట్లే. అందుచేత శుక్ల కృష్ణే గతి ఏతే జగత శాశ్వతే మతే ఏకయా యాత్యనా వృత్తిం అన్యయా వర్తతే పునః. అందుచేత ఉత్తరాయణములో పయనించే వాళ్ళు హంస యొక్క ఆశ్రయంలో ఉండి ధ్యానములో నివృత్తి మార్గంలో పయనించి బ్రహ్మములో ఐక్యం పొందే విధానముగా పోయేటువంటి వాళ్ళేమో రారు. ఇంద్రియాల యొక్క ఆశ్రయంలో ఉండి విషయాలను భోగిస్తూ సంసారాదులలో శీలించేటువంటి వారు దేహం సాలిస్తే మళ్ళా వాళ్ళు లోకంలోకి వస్తూ ఉన్నారు. అందుచేత నయితే శృతి పార్థజానన్ యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. మంచి మాట ఈ మాట. నా ఏతే శృతి పార్థ. అర్జున, రెండు మార్గాలు ఉన్నాయ్యా. జానన్ యోగి ముహ్యతి కశ్చన. ఏ యోగి అయితే ఈ రెండింటి యొక్క విషయం గల పారమార్థికతను గుర్తించి ఉంటాడో. లోకములందరూ కూడా కేవలం వ్యావహారికమునందు మాత్రమే భావన కలిగి ఉన్నారు. ఏదో ఉత్తరాయణం వచ్చింది ఇప్పుడు పుణ్యకాలం, తర్వాత దక్షిణాయనం వచ్చింది, అదంతా కూడా వేరే కాలం అనే విధానముగా లోకంలో సామాన్య అందరూ కూడా కేవలం భౌతికమై ఉన్నటువంటి సామాన్యమై ఉన్నటువంటి యొక్క అర్ధ భావనలో మాత్రమే వాళ్ళు గ్రహించి నడిచేవాళ్ళుగా ఉన్నారు. కానీ నా ఏతే శృతి, ఈ రెండింటి యొక్క మార్గాన్ని జానన్ యోగి, జానన్ యోగి ఎగువాడు మాత్రం గ్రహిస్తున్నాడు. యోగి అంటే మహాత్ముల ద్వారా తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేసి ఉన్నటువంటి వానికి మాత్రమే ఈ విశేషమై ఉన్నటువంటి యొక్క పరమార్థాన్ని గుర్తించే విధానం వాళ్ళకు మాత్రమే వస్తుంది, వాళ్ళకు వస్తుందన్నమాట. జానన్ అనగా తెలియటం, జానన్ అంటే తెలియటం యోగి. ముహ్యతి కశ్చన నముహ్యతి. ఈ విధముగా ఎవరైతే
ఈ ఇంద్రియాల ద్వారా ఉండి బయటికి పోయి విషయాల్లోకి పోతే దక్షిణాయనం అని, హంస యొక్క ఆశ్రయంలో ఉండి నివృత్తి మార్గంలో పోతే ఉత్తరాయణం అని చెప్పని, ఈ విషయాన్ని ఎవరైతే మహాత్ముల ద్వారా జ్ఞానం తెలుసుకుని ఉన్నటువంటి యోగి ఎగువాడు నముహ్యతి, ఇక వాడు మోహానికి గురికాడు, నిరంతరముగా వాడు ప్రతి సెకండు ప్రతి నిమిషము కూడా వాడు ఉత్తరాయణం వైపుకే తిరిగి ఉంటాడు, ఊర్ధ్వగామిగా ఉంటాడు, ధ్యానములో ఉంటాడు వాడు. ఆశీనోవా శయ్యానోవా గచ్చన్ తిష్టన్ సదా అశుచి సర్వకాల ప్రయత్నేన యోగయుక్తో భవార్జున. స్వామి చెప్పామాట గీతలో. గచ్చన్ నడుస్తూ, తిష్టన్ ఆగిన, గచ్చన్ తిష్టన్ సదాకాలం, పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్, అన్ని కాలాల్లో కూడా వాడు మరవకుండగా జ్ఞప్తి కలిగి జ్ఞానం కలిగి ఆ సాధనా విధానాన్ని మరి లాంఛనప్రాయంగా కాదు, నిత్య జీవితంలో అనుష్ఠానముగా చేసుకుంటాడు, ఎప్పుడు కూడా ఆచరిస్తుంటాడయ్యా అర్జున. అందుచేత తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవ అర్జున. ఈ విధముగా ఉత్తరాయణం అంటే ఏమిటో దక్షిణాయనం అంటే ఏమిటనే విషయాన్ని తత్వవేత్తల ద్వారా పారమార్థికముగా తెలుసుకుని ఉన్నటువంటి యోగి నిరంతరముగా ఆయన మరుపు లేకుండా ఉత్తరాయణం వైపుకే నివృత్తి మార్గం వైపుకే ఉంటాడయ్యా అర్జున. తస్మాత్ ఆ కారణం చేత సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున, నీవు కూడా ఆ విధంగా చెయ్యి. ఇది గొప్ప విషయం ఇక్కడ. తస్మాత్ ఆ కారణం చేత సర్వేషు కాలేషు నీవు కూడా ఏం చేయాలి? యోగయుక్త భవ అర్జున, భవ కమ్ము, నీవు కూడా అలాంటి యోగములో పయనించే విధానముగా ఉండు. ఉత్తరాయణం వైపుకి పయనించావా బ్రహ్మమును గుర్తిస్తావు, బ్రహ్మజ్ఞానాన్ని పొంది తరిస్తావు. అందుచేత పారమార్థికముగా చూసినట్లయితే నీలో జరిగేటువంటి ఉత్తరాయణం, నీలో ఉన్నటువంటి దక్షిణాయనం, ఇంతకాలముగా సర్వమానవులు కూడా దక్షిణాయనంలోనే ప్రయాణం చేసేవాళ్ళుగా ఉన్నారు. ఉత్తరాయణంలో ప్రయాణం చేయటం అని చెప్పినంటే ఆ మార్గం గురువు తెలపాల్సి ఉంటుంది. యోగులై బ్రహ్మవేత్తలై తత్వవేత్తలై ఉన్నవాళ్ళు చెబుతారు, సామాన్యులైన వాళ్ళు చెప్పారు. లోకంలో గురువులు చాలామంది ఉన్నారు, మేము గురువులు అని చెప్పి అంటూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ప్రవృత్తి మార్గంలో పోతూ ఉన్నారు, ప్రవృత్తి మార్గాన్ని వాళ్ళు బోధిస్తారు. కాబట్టి విశేషముగా ఉన్న గురువులు, తత్వ గురువులు, బ్రహ్మవేత్తలు, జగద్గురువులు, లక్ష్మణార్యులు, ఇలాంటి యొక్క మహానుభావులైనటువంటి వారు మాత్రమే పర్ఫెక్ట్గా చక్కగా ఉన్న విషయం ఉన్నట్లుగా వాస్తవాన్ని బోధించే విధానముగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పేటువంటి విధానం వల్ల మాత్రం తెలియబడుతుంది ఈ ఉత్తరాయణం అంటే ఏమిటి, దక్షిణాయనం అంటే ఏమిటో. లేకపోతే తెలియబడదు. ఎంతోమంది లోకం గురువులు ఉన్నారు, కానీ వాళ్ళ మూలాన్ని గ్రహించిన వాళ్ళు కాదు, దాన్ని చెప్పే విధానం వాళ్ళకి తెలియదు. వాళ్ళు పోయేది దక్షిణాయనమే, తీసుకుపోయేది వాళ్ళని దక్షిణాయనమే. జగద్గురువులుగా ఉన్నటువంటి వారు మాత్రమే అసలు ఉత్తరాయణం అంటే ఏమిటో, అసలు దక్షిణాయనం ఏంటో చెప్పగలిగే విధానం ఉంటుంది. కాబట్టి నైతే శృతి పార్థ జానన్ యోగి ముహ్యతి కశ్చన, ఈ విధముగా ఈ పారమార్థికమై ఉన్నటువంటి అంశాన్ని తెలుసుకుని ఉన్నటువంటి యోగి యగువాడు తిరిగి మరల మోహానికి గురికాడు, నిరంతరముగా ఉత్తరాయణం వైపుకే తిరిగి ఉంటాడు, నివృత్తి మార్గం వైపు తిరిగి ఉంటాడు. తస్మాత్ ఆ కారణం చేత సర్వేషు కాలేషు అన్ని వేళలలో నీవు కూడా యోగయుక్త భవ, యోగివి కావయ్యా చెప్తూ స్వామి చెబుతూ ఉన్నారు. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానం ఉపయేతి సాధ్యం. కనుక యోగి పరం స్థానం, ఈ ఉత్తరాయణమగు హంస యొక్క ఆశ్రయంలో ధ్యానములో ఉన్నటువంటి యోగి యగువాడు ఈ హంస యొక్క ఆశ్రయం ద్వారా నివృత్తి మార్గంలో పయనించి ఏ యొక్క బ్రాహ్మీయ సంబంధమైన అనుభవాన్ని పొందుతూ ఉన్నాడో అట్టి సర్వోన్నతమై ఉన్నటువంటి ఆ స్థానానికి ఇవన్నీ కూడా మించినటువంటివి కావు. వేదేషు వేద పఠనం చేసిన, యజ్ఞేషు యజ్ఞములు చేసిన, తపస్సులు చేసిన, దానేషు దాన కార్యములు చేసినప్పటికి కూడా యత్ పుణ్యం, ఏ పుణ్యం ప్రాప్తిస్తుందో వేద పఠనం ద్వారా, యజ్ఞ యాగాదుల ద్వారా, తపస్సుల ద్వారా, దాన ధర్మాలు చేయటం ద్వారా యత్ పుణ్యఫలం, ఏ పుణ్యం లభిస్తుందో అత్యేతి తత్సర్వం
వాటన్నింటికంటే కూడా అధికమై సర్వోన్నతమై ఉన్నటువంటి ఫలమును ఇదం విదిత్వా యోగి పరమస్థానం. యోగి ఎగువాడు నివృత్తి మార్గములో ధ్యానములో హంస యొక్క ఆశ్రయములో ఉండి తాను పొందేటువంటి యోగ సమాధికి ఇవన్నీ కూడా మించినటువంటివి కావు. ఇవన్నిటికంటే కూడా మించి ఉన్నటువంటి స్థితి. ఎందుకంటే వేద పఠనం బ్రాహ్మ్య అనుభవాన్ని ఇవ్వవు, యజ్ఞయాగాదులు బ్రహ్మానుభవాన్ని ఇవ్వవు, తపస్సులు బ్రహ్మానుభవాన్ని ఇవ్వవు, ధనాదులు బ్రహ్మానుభవాన్ని ఇవ్వవు. అలాంటి ఇవ్వకుండా ఉన్నటువంటి యొక్క వాటికంటే అత్యున్నతమై ఉన్నటువంటి యొక్క స్థానము యోగి పరమ స్థానం. ఈ ఉత్తరాయణ విధానములో హంస యొక్క ఆశ్రయంలో ఉండి ధ్యానం చేసేటువంటి వాడు పొందేటువంటి యొక్క విధానము సర్వోన్నతమై ఉన్నటువంటి విధానము. అందుచేత ఇక్కడ మనం గ్రహించాల్సింది, సరే ఏదో పండుగ అని చెప్పి అంటూ ఉన్నాం, పిండి వంటలు, అరిసెలు, గారెలు, బూరెలు అన్నీ కూడా చేసుకోవటం, కొత్త బట్టలు వేసుకోవడం, భోగి మంటలు వేయటం, బంధువులు పిలుచుకోవటం, అల్లుళ్ళు, కొడుకులు, కోడళ్ళు, మనవలు, పరివారం అంతా రావటం, పండగ వాతావరణం ఒక హిందూ సంస్కృతిలో జరిగేటువంటి ఒక మంచి వాతావరణం. అది చేసుకుందాం. ఎందుకని చెప్పినంటే ఇంతకాలం పాటు అనేక వ్యాపారాల్లో వాటిలో మునిగిపోయి బోరెత్తిపోయి ఉన్న వాళ్ళం కాబట్టి కాస్త రిలీఫ్ వస్తుంది, కొత్త నూతన జీవితం ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రకారముగా సంతోషంగా అందరూ కలిసి చక్కగా భోజనం చేసుకుని కలిసిమెలిసి భోజనం చేసుకుని ఉండే విధానములో పండుగ చేసుకుంటూ ఉన్నాం, మంచిదే. కానీ నిజమైన పండుగ, జ్ఞాన పండుగ ఏనాడయ్యా మన జీవితంలో సంక్రాంతి పండుగ, ఉత్తరాయణం ఎప్పుడు ఆరంభం అని చెప్పనంటే నీవు గురువుని ఆశ్రయించాలి, తత్వశాస్త్రాధ్యయనం చెయ్యాలి, భగవద్గీతను చేత పట్టుకోవాలి, శ్లోకాలు చదవాలి, అర్థం గ్రహించాలి, గురువు ద్వారా తత్వోపదేశం పొందాలి. ఆనాడు నీ జీవితంలో ఉత్తరాయణం ఆరంభమవుతుంది.